మా దేవుని నామమునకు స్తోత్రాలు. మరొక్కసారి ప్రభుపేట మీ అందరికీ వందనాలు. అలాగే లైవ్లో చూస్తున్న వాళ్ళకి, తర్వాత చూసే వాళ్ళకి కూడా ఆ ప్రభుపేట మీ అందరికీ వందనాలు. సరే, ఈరోజు మన వాక్యాంశంలోకి వెళ్ళే ముందు నేను ఒక ప్రశ్నతో వెళ్ళాలి అని ఆశపడుతున్నాను. స్వస్థత, ఆరోగ్యము రెండిట్లకి తేడా ఏంటి? స్వస్థతకి, ఆరోగ్యానికి తేడా ఏంటి? నాకు తెలిసి మీకు తెలియదన్న విషయం నాకు తెలిసి అలా అడుగుతున్న ప్రశ్న కాదు. మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. స్వస్థతకి, ఆరోగ్యానికి తేడా ఏంటి? ఓకే, ఆరోగ్యం. అయితే ఒక మనిషికి స్వస్థత కావాలా, ఆరోగ్యం కావాలా? ఏమ్మా, ఆరోగ్యమే కావాలి. అయితే క్రైస్తవ జీవితంలో మనము జీవించే విధానాలు రెండుగా కనిపిస్తాయి. ఒకటి, మన జీవితం జీవిస్తూ ఉంటాము, కష్టం వస్తుంది, దేవుడి దగ్గరికి వస్తాము, ప్రార్థన చేసుకుంటాము, కష్టం పోతుంది, మళ్ళీ ఎప్పుడు ఎలా జీవిస్తున్నామో అప్పుడు కూడా అలాగే జీవిస్తాం తర్వాత కూడా. రెండో గ్రూప్ అనే చెప్పాలి. వీళ్ళు ఎలా జీవిస్తారంటే, దేవుడు వాక్యం ఏం చెప్తుందో స్పష్టంగా ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారు. అనవసరమైన కష్టాలకు వాళ్ళు వెళ్ళరు కాబట్టి వాళ్ళ జీవితము క్షేమంగానే ఉంటుంది. నేను పోల్చి ఎందుకు మాట్లాడుతున్నాను స్వస్థతకి, ఆరోగ్యానికి? ఈ అనుభవాన్ని ఎందుకు పోలుస్తున్నానంటే, దేవునితో సరైన సహవాసం లేకుండా, వాక్యము ఏం చెప్తుందో మనం అర్థం చేసుకోకుండా, మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించి, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన అడుగుతాము, ప్రార్థన ఎక్స్పెక్ట్ చేస్తాం, తప్పులేదు, దేవుడు కార్యము చేస్తున్నాడు. కానీ దేవుడు మనల్ని చూడాలనుకుంటున్న అనుభవం అది కాదు. కష్టంలో పడిపోతున్న ప్రతిసారి లెగాలి అని ఎస్, ఖచ్చితంగా లేపుతాడు, అది దేవుని కృప. మనము ఆ దేవుడికి ఇష్టం వాక్యానుసారంగా జీవించకపోయినా కూడా ఆయన మనకి సరిచేయడానికి మనకి ఒకటి అనుమతిస్తుంటే, మనం ప్రార్థనాపూర్వకంగా సేవకుల ప్రార్థన కానీ, మన ప్రార్థన కానీ, దేవుడు కృప చూపించి, ప్రార్థన బట్టి కాదు కానీ, అరే నా బిడ్డ కష్టంలో నలిగిపోతుంది అని దేవుడు సహాయం చేస్తాడు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి? అయ్యా, మీరు వాక్యానుసారంగా, నేను మీకు ముందే చెప్పాను కదా, దాని ప్రకారంగా జీవిస్తే మీకు ఈ సమస్య రాకపోదు కదా. నా మాట ఎంతమందికి అర్థమైందమ్మా? నా మాట అర్థమైందమ్మా? అయితే మనం ఏ అనుభవంలో ఉండాలి అంటే, మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికేసి కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాం. చాలామందికి నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఎన్నిసార్లైనా క్షమిస్తాడు, ఎన్నిసార్లైనా కాపాడుతాడు, ఎస్. కానీ మనము వాక్యానుసారంగా బయటకు వచ్చినప్పుడు కష్టం అనుభవించాల్సింది మనమే. అది కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. సరే, వాక్యంలో చెప్తున్నది మనం ఎందుకు పాటించలేకపోతున్నాము? ఇదే కదా సమస్య. వాక్యం చెప్తుంది, ఆ వాక్యము అక్కడ ఉన్న మాట నా జీవితంలో ఎందుకు కనిపించట్లేదు అనే ప్రశ్నతో ఈరోజు మన వాక్యాంశాన్ని మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకు కనిపించట్లేదు? వాక్యంలో ఉన్న శక్తి నా జీవితంలో ఎందుకు పనిచేయట్లా, నా జీవితం ఎందుకు కనిపించట్లా అనేది నేను ఒకసారి చూసుకుంటే, మొదటిగా రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం నుంచి, రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. ఈ అంశాన్ని బట్టి ఒక్కొక్క మాట లోతుగా మనం ధ్యానం చేద్దాం. అందరు తీసిన తర్వాత బిడ్డ చదువుతుంది. రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. చదువునాను. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం చాలానా క్రైస్తవ జీవితానికి పునాది. అసలు క్రైస్తవ జీవితము మొదలవ్వాల్సిందే విశ్వాసం మీద. ఎందుకంటే యేసయ్య గురించిన మాట వినగానే ఒకరికి విశ్వాసం కలిగి నమ్మి నోటితో ఒప్పుకుంటే క్రైస్తవ జీవితం మొదలవుతుంది. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఒకరికి విశ్వాసం ఉంటే క్రైస్తవ జీవితం మొదలవుతుంది, వాక్యానుసారమైన జీవితం మొదలవ్వాలి. ఈ వాక్య ప్రకారంగా
ఎందుకంటే యేసయ్య గురించిన మాట వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలగగానే ఇక వాక్యం, నేను ఎప్పుడైతే యేసయ్యతో కనెక్ట్ అయ్యానో, యేసయ్యతో నేను అంటు పెట్టుకున్నానో, వాక్యంలో ఉన్నదంతా నాలో కనిపించాలి కదా. యేసుప్రభు వారు యోహాను పత్రికలో అంటున్నారు, నన్ను ప్రేమించేవాడు నేను చెప్పే ఆజ్ఞల్ని చేస్తారు. అలా చేయలేకపోవడానికి కారణం ఎక్కడొచ్చింది అంటే, స్విచ్ చేస్తే లైట్ ఖచ్చితంగా వెలగాలి. దీంట్లో ఏమైనా డౌట్ ఉందమ్మా? నేను స్విచ్ చేశానండి, లైట్ వెలగట్లేదంటే ఎక్కడ సమస్య ఎదుగుతాం మనం? ముందు ఎక్కడ చెక్ చేయాలి? పవర్ ఉందో, మెయిన్ ఏమన్నా ప్రాబ్లం ఉందా, కరెంట్ వస్తుందా లేదా చెక్ చేయాలి. పవర్ వస్తుందా? తర్వాత ఏం చెక్ చేస్తాము? చెక్ చేసాము, పవర్ వస్తుంది, ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఎక్కడ చెక్ చేయాలి? ఓకే, ఆ లైట్ కూడా బాగానే ఉంది. తర్వాత ఎక్కడ చెక్ చేయాలి? వైర్ చెక్ చేయాలి, స్విచ్ బోర్డ్ వైర్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, వినుట వల్ల విశ్వాసం కలుగును. ఆ విశ్వాసం వచ్చిన వాడు వాక్యంలో ఏం చెప్పాడో అది ధైర్యంగా చేస్తాడు, ఆ ప్రకారంగా అన్వేషిస్తాడు. తన జీవితంలో కష్టాలు నష్టాలు పొందుకోడు. మరి మన జీవితంలో అది ఎందుకు కనిపించట్లేదంటే, ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంది, యేసయ్యలో ఏమైనా ప్రాబ్లం ఉందని ఎదుగుదామా? దాంట్లో ఏం లేదు కదా. మరి ఇంకా వెంటనే ప్రాబ్లం ఎక్కడ ఎదుక్కోవాలా? వినుట వలన, ఎస్ మనలో ప్రాబ్లం, నాలో ప్రాబ్లం. వినుట వలన విశ్వాసం కలుగును. అది ఎవరి గురించి వింటే వస్తుంది? రెండు రకాలుగా వినొచ్చు మనుషులు. ఏంటంటే, వినుట వలన విశ్వాసం అని చెప్పి ఏది పడితే అది వింటే విశ్వాసం రాదు, మొదటిది. రెండు, యేసయ్య గురించి కాకుండా మిగిలిన చాలా విషయాల్లో ఏ విషయాలు ఇది వాక్యమే అని విన్నా కూడా యేసయ్య అనే ప్రత్యక్షత మన హృదయాన్ని తాకనంత వరకు విశ్వాసము రాదు. కొత్తగా ఒక ట్రాన్స్లేషన్ వచ్చింది, ది ప్యాషన్ ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్. దాంట్లో ఏమనంటే, విశ్వాసం అంటే ఏంటంటే దేవుడు అభిషక్తుని గురించి ఒక అభిషేకముతో కూడిన మాట విడుదలైనప్పుడు మనము ప్రతిస్పందించే విధానాన్ని విశ్వాసం అంటారు. ఏమ్మా ఏం చెప్పా? చాలా చెప్పాను, మళ్ళీ చెప్తా. అభిషక్తుడు ఎవరమ్మా? అభిషక్తుడు గురించి తండ్రి అయిన దేవుడు అభిషేకముతో కూడిన ఒక మాట మనకి పంపించినప్పుడు నేను ప్రతిస్పందిస్తే నా హృదయంలో విశ్వాసం కలుగుతుంది. ఇది అక్కడ చెప్పిన మాట. స్పందన, ప్రతిస్పందన అనండి ఒకసారి. స్పందన అంటే ఏంటమ్మా? ప్రతిస్పందన అంటే ఏంటి? స్పందన అంటే రియాక్షన్, ప్రతిస్పందన అంటే రెస్పాండ్. ఎస్, రియాక్షన్, రెస్పాండ్, స్పందన, ప్రతిస్పందన. వినుట వల్ల యేసయ్య గురించిన మాట వినగానే నాకు విశ్వాసం కలగాలంటే నేనేం చేయాలని వాక్యం చెప్తుందంటే, అభిషక్తుడు అని క్రీస్తు గురించి అభిషేకంతో కూడిన మాట వెల్లడవగానే నేను ప్రతిస్పందించాననుకో, నా హృదయంలో వెంటనే విశ్వాసం కలుగుతుంది. అలా ప్రతిస్పందించిన వాళ్ళు ఎవరు, స్పందించిన వాళ్ళు ఎవరు? మనం ముందుకు వెళ్ళి చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 49వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 49వ వచనం. ఓకే ఓకే ఓకే, చదువు. ఓకే ఓకే ఓకే, సరే. ఈ విషయం మన అందరికీ తెలుసు కదమ్మా. ఈ విషయంలో ఇక్కడ ఈ సందర్భంలో మన బైబిల్లో చూసి ఎంతమంది ఉంటారు? ఇక్కడ 2 ఇల్లు కట్టారు. ఒకళ్ళు ఎక్కడ కట్టారో పక్కన పెడదాం. ఇక్కడ మనం చదువుతుంది మాట ఏంటంటే, ఇతను నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాని పోలియుండును. యేసయ్య మాటలు వింటున్నాడు అంటే వాడు యేసయ్య దగ్గర ఉన్నవాడా, లేకపోతే సంఘంలో ఉన్నవాడా, బయటోడా? బయటోడు వినడు. అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి అంటే అనేగా. నా ప్రశ్న ఏంటంటే, నా మాట విని చెయ్యని వాడు అంటున్నారు ఇతని గురించి. నువ్వు చెయ్యనప్పుడు ఎందుకు వింటున్నావు మాట? నువ్వే కాదు, నేనే కానీ మనము చెయ్యనప్పుడు ఎందుకు వింటున్నాం? నా మాట అర్థమైంది? నా ప్రశ్న అర్థమైందమ్మా? నా మాట విని కూడా ఎవరైతే చెయ్యరో వాళ్ళు పునాది లేని చోట నేల మీద ఇల్లు కట్టుకున్నట్టు వాళ్ళ ఇల్లు నిలబడదు. అక్కడతో మనకు అర్థమైంది.
సరే, మరి సంఘంలో ఉన్న వాళ్ళు మాట వింటారుగా, చెప్పిన మాట వింటారుగా. మరి విన్నప్పుడు ఎందుకు చేయలేదు అనే మాటకి నేను మొదట చెప్పిన మాట స్పందన, ప్రతిస్పందన. వాక్యం చెప్పగానే భలే చెప్పారండి వాక్యం, ఇవాళ వాక్యము చాలా బాగుంది. స్పందన, ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథాలు 2వ అధ్యాయం 37వ వచనం. అపోస్తుల కార్యగ్రంథాలు 2వ అధ్యాయం 37వ వచనం. రెండో అధ్యాయం 37వ వచనం చదువునానా? ఓకే ఓకే. సహోదరులారా, చాలమ్మా. ఏం చేశారమ్మా వాళ్ళు? అందరు చూసారా వచనం? వాళ్ళు పేతురును మిగిలిన అపోస్తులు, అమ్మ అందరు చూడాలి, నా వైపు చూడాలి, చదివారు కదా? ఓకే. పేతురు మిగిలిన అపోస్తులు దేని గురించి చెప్పుంటారమ్మా? దాంట్లో ఎవరుంటారు? అది ఎవరి గురించిన వార్త అంటే అది మన కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటే అది విన్నవాడికి ఏం కలగాల? విశ్వాసం కలగాలి. విశ్వాసం బట్టి రక్షణ వస్తుంది. ఇప్పుడు ఇందాక స్వయంగా ఏసై గురించి ఏసే మాట చెప్తే కొంతమంది విని కూడా ఆ మాట చేయలేదంట. ఇక్కడ ఏసై గురించి ఒక మాట చెప్పగానే వెంటనే వాళ్ళు ఏమంటున్నారంటే, హృదయంలో నొచ్చుకొని ఇప్పుడు మేము ఏమి చేయాలి? ఏమన్నారమ్మా? స్పందనకి ప్రతిస్పందనకి తేడా ఏంటంటే, వాక్యం వినగానే రైట్ సార్, సూపర్, మీరు బాగా చెప్పారు అని మనం వెళ్ళిపోతాం. స్పందన, రియాక్ట్ అయ్యామంతే. అంటే మనము చాలామంది నేను ముందుకు వెళ్ళినప్పుడు మాట్లాడతాను, చెప్పిన వాక్యము లేకపోతే వాక్యము చదవగానే లేకపోతే ఎక్కడైనా వినగానే మనము రియాక్ట్ అవుతాం, స్పందిస్తాం. అబ్బా నిజమే సార్, నిజమే అండి, భలే చెప్పారు, చాలా బాగా చెప్పారు. స్పందన. ప్రతిస్పందన ఏంటంటే, నిజమే కదా, ఆ మాట చెప్పగానే ఈ లోపం నాలో ఉందిగా అని గాయం కాదు, అక్కడ ఉన్న మాట ఏంటమ్మా? ఉదయం నొచ్చుకుంటే గుచ్చుకొని, అది నిజమే, నాలో ఈ తప్పు ఉంది కదా, మరి ఈ తప్పు పోగొట్టుకోవడానికి నేనేం చేయాలి? ప్రతిస్పందన. స్పందన అంటే మాట చెప్పేది, ప్రతిస్పందన అంటే నిజమే కదా, ఇది నాలో తప్పు ఉంది, ఇప్పుడు నేనేం చేయాలి అని నేను అడిగితే నేను ప్రతిస్పందించినట్టు. రోమిల్ రాసిన పత్రిక 10:17 ఇప్పుడు తీయొద్దు, మనం ఆల్రెడీ చదివాం. కొత్త ట్రాన్స్లేషన్స్లో ఉన్న మాట ఏంటంటే, ఏసే గురించి మాట వినగానే ఆ అభిషక్తుడి గురించి మాట ఎవరైతే ఏసై గురించి వింటారో, ఏసయ్యలో రక్షణ ఉందా, ఏసయ్యలో నిత్యజీవం ఉందా, ఏసయ్య నా పాపాన్ని నా శాపాన్ని విరగ్గొట్టాడా, ఆయన రక్తములో నాకు ఇది జరిగిందా అని ఎప్పుడైతే మాట విడుదల అవగానే, ఓకే ఇప్పుడు నేనేం చేయాలి? ఇది ఏసయ్యలో ఉన్న రక్షణ లేకపోతే ఏసయ్యలో ఉన్న ఈ నూతన జీవము ఆశీర్వాదం నేను పొందుకోవాలంటే నేను ఏం చేయాలి అని తెలుసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళే ప్రతిస్పందిస్తున్నట్టు. అలా ప్రతిస్పందించే నైజము లేకపోతే అనుభవము మనలో ఉంటే మనకి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఉన్న ప్రతి వాను వాక్యానుసారంగా జీవిస్తారు. యేసయ్య ఎవరిని ఎక్కువగా ఎవరిని గద్దించినా ఏమని గద్దించారు తెలుసా అమ్మ? అవిశ్వాసులారా, అల్ప విశ్వాసులారా. క్రైస్తవ జీవితం మొత్తం తిరిగి ఎక్కడికి వస్తుందంటే అవిశ్వాసం దగ్గరికి వస్తుంది. అందుకనే ప్రతిస్పందించే, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇది నా జీవితంలో నువ్వు చెప్పావు కరెక్ట్, అది నా జీవితంలో జరగాలంటే ఏం చేయాలి అని ప్రతిస్పందిస్తామో అప్పుడే మన జీవితంలో విశ్వాసం కలుగుతుంది. దాన్ని బట్టి కార్యాలు మనం చూడగలం. నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. స్పందన మన మైండ్కి సంబంధించి, స్పందన మనసుకు సంబంధించింది. ప్రతిస్పందన లోపల నుండి నొచ్చుకొని ఆత్మలో మనకొక లేదా ఆత్మలో కలిగే అనుభవం ఏంటంటే, ఇప్పుడు నేనేం చేయాలి. నేను ఒక ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను. ఎవరన్నా సాక్ష్యం చెప్పగానే ఇందాక పాట గురించి కూడా నేను చెప్పిన మాట, ఒకళ్ళ అనుభవం పాట, ఆయన కష్టాల్లో ఉన్నాడు, ఆయన పాట రాశాడు. ఆ అనుభవం మనకి ఎంత బాగుంది అనిపిస్తుంది. అది మన ఎమోషన్, భావోద్రేగము కాబట్టి అది రైట్ అనిపిస్తుంది. కానీ ఆత్మలో
యేసు ప్రభు గురించి ప్రత్యక్షత ఉన్నవాళ్ళు ఆ పాటలు, అరే అది నూతన నిబంధన ప్రత్యక్షతకి కావాల్సింది కాదుగా. నా మాట అర్థమవుతుందమ్మా? మనము యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ చాలా మాటలు వింటూ ఉంటాం. చాలామంది అద్భుత కార్యాలకి, నా జీవితంలో ఈ దేవుడు చేశాడు, అది చేశాడు, ఆశీర్వదించాడు, ఈ మాటలకి జనాలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అయితే ఇక్కడ ఈ మాట చెప్తున్న నేను ఆ రోజు చేసే ప్రార్థన అంటే, నా జీవితంలో ఒక అద్భుతం చేయి, ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతం చేయయ్యా. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను అద్భుతాలకి, స్వస్థతలకి, విడుదలకి, ఆశీర్వాదానికి, ఆర్థిక ఆశీర్వాదానికి, దేనికి నేను వ్యతిరేకం కాదు. కానీ స్పందన, ప్రతిస్పందన రెండు గ్రూపుల గురించి మనం మాట్లాడుకుంటాం. స్పందించేవారు ఇలాంటి మాటలు వినగానే ఏం జరుగుతుందంటే, అబ్బా నాకు ఇది కావాలి, ఇది స్పందన. కానీ ప్రతిస్పందించేవాడు ఆ మనసు ఎలా ఉంటుందంటే, ఇతనికి ఇది జరిగిందంటే ఏం చేయాలా, ఇతను ఏం చేశాడు, నేనేం చేయాలి. నా మాట అర్థమవుతుందమ్మా? వాక్యము లేకపోతే ఒక 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 అద్భుత కార్యం గురించి కానీ, సాక్ష్యం గురించి కానీ మనం విన్నప్పుడు అందరికీ అనిపిస్తుంది ఇది కావాలని. ఎందుకంటే మనసు స్పందిస్తుంది, ఇది మంచి విషయం, నాకు కావాలి. కానీ ప్రతిస్పందించే అపోస్తల కార్యాలు 2:37 మనం తీసాం, చదివాం. అక్కడున్న ఆ మనుషులు ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు చెప్పింది మేము ఒప్పుకుంటాం, మా హృదయానికి నొచ్చుకుంది, ఎందుకంటే ఆ విషయంలో నాకు తప్పు ఉంది, కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. ఇంగ్లీష్ బైబిల్, యాంప్లిఫైడ్ బైబిల్లో, యాంప్లిఫైడ్ వర్షన్, ఏఎంపి అంటారు, దాంట్లో ఏముందంటే దే కట్ టు ద హార్ట్, అంటే వాళ్ళ హృదయము తెగిపోయిందంట. అక్కడ బ్రాకెట్లో రాసిన మాట ఏంటంటే రిమోర్స్ అండ్ గిల్టీ అని రాసి, యాంగ్జైటీ అని రాశారు. దాని అర్థం ఏంటో చెప్తాను. అక్కడున్న ఆ 2 పదాలకి అర్థం ఏంటంటే, వాళ్ళు ఒక మాట చెప్పగానే అభిషక్తిని గురించిన, యేసు ప్రభు గురించిన మాట, వాక్యము రాగానే వాళ్ళ హృదయంలో ఉన్న తప్పు వాళ్ళకి తెలిసి అమ్మో ఈ తప్పుని బట్టి నేను ఎలా ఉండగలను, ఇప్పుడు నేనేం చేయాలి, అర్జెంటుగా ఈ తప్పు నాలో ఉంది, దీన్ని నేను సరి చేసుకొని బయటికి రావాలంటే నేను ఏం చేయాలి అని ప్రతిస్పందించారు. అందుకే వాళ్ళు అడుగుతున్నారు, వాట్ షల్ వీ డూ నౌ, ఇప్పుడు నేనేం చేయాలి. స్పందన, ప్రతిస్పందన. ఇప్పుడు దీని గురించి, ఈ స్పందన, ప్రతిస్పందన, ఇంత విషయం ఎందుకు మాట్లాడుతున్నామంటే, మన స్పందించే వారిగా ఉంటే, కేవలము ఇలా మాకు జరగాలి అని అనుకొని స్పందన ఉంటే, దేవునిలో, దేవుని మాటలో, వాక్యంలో ఉన్న శక్తి మనము చూడలేము. దేవుని శక్తి, వాక్యంలో ఉన్న శక్తి మనం చూడాలి అంటే మనము ప్రతిస్పందించే వారిగా ఉండాలి. నువ్వు చెప్పింది రైట్, నువ్వు చెప్పింది ఏసయ్యా, నువ్వు చెప్పింది కరెక్ట్, ఇప్పుడు నేనేం చేయాలి, ఇది నా జీవితంలో చూడాలి అంటే ఏం చేయాలి, స్వస్థత కావాలంటే నేనేం చేయాలి, లేదు నా జీవితంలో అప్పుల సమస్య నుంచి నేను బయటికి రావాలంటే నేనేం చేయాలి. అందరూ ప్రార్థన చేస్తాము ఏమనంటే, అయ్యా నాకు ఈ సమస్య తీసివే. అందుకే నేను ముందో మాట చెప్పా, పొద్దున్న లెగుస్తాము, మన రొటీన్, మన జీవితం మనమే జీవిస్తూ ఉంటాము, సమస్య వస్తుంది, ప్రార్థన, సమస్య పోతుంది, మళ్ళీ రొటీన్. సమస్య వస్తున్నప్పుడు దేవా ఇక్కడి నుంచి నన్ను బయటికి తీసుకురానే ప్రార్థన తప్ప, అసలు నేను దేవుడు సమస్యలు పైన నన్ను ఎలా నిలబెట్టాడు, ఆ జీవితాన్ని నేను అనుభవించాలి అనేది మనందరికీ ఉండాలి. స్పందించడం కాదు, ప్రతిస్పందించడం మనం నేర్చుకోవాలి. లూకాసు వార్త 6వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చూద్దాం. ప్రతిస్పందించే ఆ కేటగిరీ ఎలా ఉంటుంది. లూకాసు వార్త 6వ అధ్యాయం 47వ వచనం. 47 నుంచి ఒక్కసారి చదువుతున్నాను అదంతా. ఒక్క నిమిషం అందరు తీశారమ్మా. లూకాసు వార్త 6వ అధ్యాయము చదువునానా. ఓకే, 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 ఓకే. నా వైపు చూడండి అమ్మా, నా వైపు చూడండి. ఇది స్పందించిన బ్యాచా, ప్రతిస్పందించిన బ్యాచా, ఎలా చెప్పగలరు అమ్మా? విని చేశారు, చెప్పిన మాట విన్నారు, కరెక్టే. ఆ విన్నది ఇప్పుడు మేమేం చేయాలి అంటే, నువ్వు చెప్తున్నావయ్యా
నువ్వు ఇలా చెప్పావో అది మా జీవితంలో కనిపించాలంటే ఇప్పుడు మేము ఏం చేయాలి అన్న వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిస్పందించిన వారి గురించి మాట్లాడుతున్నాడు. దాని గురించి నా యుద్ధకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరిని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవాలని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాణ్ణి పోలియుండును. బండనగా ఏంటి? ఓకే, ఇక్కడ ఉన్న మాట డైరెక్ట్గా బండ మీద నా ఎద్దుకు వచ్చి నా మాటలు వినేవాడు డైరెక్ట్గా బండ మీద కట్టేస్తున్నాడా? ఏం చేస్తున్నాడమ్మా? లోతుగా తవ్వి. దాని గురించి మనము ముందుకు వెళ్ళేటప్పుడు ఇంకా అర్థమవుతుంది. లోతుగా తవ్వినప్పుడు నేను కుమ్మరి వాని చేతిలో ఉన్నాను అనే వాక్యం మనం మాట్లాడుకున్నామా? కుమ్మరి ఏం చేస్తున్నాడమ్మా? మట్టిని తీసి ఏం చేస్తాడు? మొదటిగా అమ్మా మట్టిని తీసి వెంటనే సానిమే పెట్టరు కదా. దానివల్ల ఏం జరుగుతుందని చెప్పా. ఎస్, లోతుగా తవ్వడము ఏం జరిగిద్దంటే, లోతుగా తవ్వి బండ వచ్చే వరకు ఏం చేశాడు ఆయన? లోతుగా తవ్వి ఉండకొండని తీసేసి కింద బండ రాగానే ఆ బండ మీద కట్టడం మొదలుపెట్టాడు. బండ అనగా క్రీస్తే. ఎవరైతే ఆయన మాటలు విని చేయడానికి ప్రతిస్పందిస్తారో వాళ్ళ జీవితము బండ మీద కట్టబడుతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఆయన జీవితం ఎలా ఉందో చూద్దాం. లేకపోతే ఇక్కడే బండ మీద పునాది వేసిన వాడిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. వరదలు అంటే మనము సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఏంటమ్మా? కష్టాలు, శోధన ఏదైనా రావచ్చు. అంటే ఎవరైతే యేసయ్య అనే ఆ బండ మీద దాని మీద విశ్వాసం కలిగి కట్టుకున్నారో, శోధన వచ్చి దాంట్లోంచి యేసయ్య నన్ను రక్షించాడు అనే సాక్ష్యం కాదు. కష్టము రాకుండా వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు సైతానికి మనము చిక్కుకోకుండా ఈ బండ మీద మనం నిలబడితే దేవుడు కార్యం చేస్తాడు. అదే ఇక్కడ చెప్తున్న మాట. ఇంకో ఆయన స్పందించాడు. ఇందాక మనం చదివాం. ఆయన గురించి రాస్తున్న మాట ఏంటంటే, నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడిను. ప్రవాహము అదే కష్టం. ఇందాక ఏ సైతాను ఒక్క శోధనలు అయితే వస్తున్నాయో ఇతనికి వచ్చింది, కానీ బండ మీద కట్టబడలేదు కాబట్టి ఏమైపోయాడు? కూలిపోయింది. చాలామంది యేసయ్యని ఎందుకు నమ్ముకున్నావంటే యేసయ్య మంచోడండి. యేసయ్య మంచోడు కాదు. యేసయ్య అది చేశాడు ఇది చేశాడు కాదు. యేసయ్య రక్షకుడు అని పునాది మీద ఎవరైతే కట్టుకుంటారో దాన్ని ఏమంటారంటే సువార్త. సువార్త అంటే ఒకటే మాట అమ్మ. దాని గురించిన వివరణ ఏంటంటే, యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని మరణంలోంచి తిరిగి లేపారు అని ఎవరైతే ఒప్పుకుంటారో, హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటారో వాళ్ళు రక్షణ పొందినట్టు. చాలామంది కోటాలకు వెళ్తారు. ఒక ఆయన, నేను యేసయ్య నమ్ముకున్నానండి, నాకు ఆరోగ్యం కలిగిందంటారు. కింద కూర్చుంటాడు ఒక ఆయన, అనారోగ్యం ఉంటుంది. అది వినగానే నమ్ముతాడు. స్వస్థత కలుగుతుందా? కలగదా? ఖచ్చితంగా కలుగుతుంది. కానీ సమస్య ఏం తెలుసా అమ్మా? ఆ రక్షణ అనుకొని ఏదైతే స్వస్థతను బట్టి అడుగు వేశాడో యేసయ్య దగ్గరికి, ఏదైతే రక్షణ అనుకుంటున్నాడో అది ఎక్కువ నిలబడదు. ఈరోజు చాలామంది అప్పులు తీరాయని, అనారోగ్యాలు పోయినాయి అని చెప్పి, ఇంకేదైనా సమస్యలు పోయినాయి అని చెప్పి యేసయ్య నమ్ముకున్నారు. అది తప్పనేనట్లా. మొదట్లో అలా మొదలైనా కూడా వాక్యము ఎప్పుడైతే చదువుతున్నామో వాక్యం అర్థం కావాలి. క్రీస్తు అనే బండ మీదే నేను కట్టబడాలి అంటే అది అద్భుతాలను బట్టో ఇంకేదైనా విషయాలను బట్టో కాదు. రక్షణ లేకపోతే నిత్య జీవము అనే ఉపదేశం మీద కట్టబడాలి. ఈరోజు చాలామంది నేను ఇందాక చెప్పినట్టుగా ఎందుకయ్యా పడిపోతున్నారు? వాళ్ళు అడుగుపెట్టిన అంశం ఏంటంటే, నా కష్టాల్లోంచి దేవుడు నన్ను రక్షించాడండి. స్పందించారు. ఎక్కడో ఎవరికో మంచి జరగగానే, ఉదాహరణకి ఎవరో ఒక ఆయన కాలికి ఏదో ఆపరేషన్ చేయించుకున్నాడమ్మా. అదే సమస్య ఇంకో ఆయన వచ్చాడు ఆయన దగ్గరికి. ఈయన ఎవరి పేరు చెప్తాడు?
అమ్మ, వేరే డాక్టర్ పేరు చెప్తాడా, ఆయన చేయించుకున్న డాక్టర్ పేరు చెప్తాడా? అమ్మా, సువార్త అనగానే మనలో చాలామంది ఇదే చెప్తారు. మనమంటే మనం కాదు, మనమంటే నేను కూడా చెప్పుకుంటున్నా, నా గురించి కూడా కలుపుతున్నా. మనమంటే సాధారణంగా సంఘంలో కొంతమంది ఏసై నమ్ముకో నీ అప్పులు పోతాయి, ఏసై నమ్ముకో నీ అనారోగ్యం పోతుంది, ఏసై నమ్ముకో నీకు అది పోతుంది, ఇది పోతుంది, ఇది వస్తుంది చెప్తారు. రైట్, వస్తాయి. కానీ ఆ అనుభవంతో అడుగుపెట్టిన వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేరు. ఎందుకంటే ఏసై గురించి వినలా, ఒక కార్యము, దాని ఆత్మ ప్రత్యక్షత అనొచ్చు, లేకపోతే ఏసై ఒక కార్యం చేశాడు, దాని గురించి విని ఇది రావాలంటే నేనేం చేయాలనుకోవట్లా, ఇది కావాలండి నాకు అంతే. స్వస్థత గురించి చెప్పారు, ఈ స్వస్థత నాకు కావాలి. అప్పుల సమస్య గురించి చెప్పారు, ఈ ఆశీర్వాదం గురించి చెప్పారు, ఇది నాకు కావాలి అని అడిగి వేసిన వారు తప్ప, ఇది రావాలంటే ఏం చేయాలి, నేనేం చేయాలి, ఓహో ఏసయ్య రక్షకుడా, ఏసయ్య నా కోసం రక్తము చిందించాడు అనే విషయాన్ని తెలుసుకోకుండా రక్షణ అనుకుని అడుగుపెట్టి కొండోలైన తర్వాత మొదట స్వస్థత కార్యము ద్వారా అడుగుపెట్టిన ఆ వ్యక్తి తర్వాత ఎప్పుడో స్వస్థత జరగలేదని ఏసయ్య దూరంగా వెళ్ళిపోతున్నారు. చాలామంది ఈ రోజుల్లో చేస్తున్న అంటే సరైన విశ్వాసంలో నిలబడలేకపోవడానికి కారణము ప్రార్థన లేకపోతే ఇంకేదో లేక కాదు, యేసయ్య గురించిన మాట సరిగ్గా వాళ్ళలో స్థాపించబడలేదు. బైబిల్ ఒక చోట ఉంది, క్రీస్తేసునందుంచవలసిన విశ్వాసము. ఉంచవలసిన విశ్వాసము అంటే పూర్తిగా ఉంచాలా, కొంచెం ఉంచినా సరిపోద్దమ్మా? నా మాట అర్థమవుతుందమ్మా? క్రీస్తేసునందు ఉంచవలసిన విశ్వాసం అనే మాట మాట్లాడుతున్నారంటే ఆయన మీద ఎంత విశ్వాసం ఉంచాలో అంత విశ్వాసం ఉంటే ఆయన గురించి ఆ విషయం తెలిస్తే మనం నిలబడగలం. స్పందన, ప్రతిస్పందన తేడా అర్థమైందని నేను ఆశపడుతున్నాను. స్పందించే వాళ్ళు ఎక్కువ దూరము విశ్వాస జీవితంలో సాగలేరు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పే మాట, గేటు తెరిచినంత కాలం ఏమొస్తుంది ఇంట్లోకి? కుక్కని ఎన్నిసార్లు తెరివినా మళ్ళీ వస్తుందా రాదా? ఆ కుక్క రాకపోవచ్చు, గట్టి కొట్టే, ఒకసారి గట్టిగా నడుమే కొట్టావు, ఇరిగిపోయింది లేదా చచ్చిపోయింది. గేటు తెరిస్తే ఇంకో కుక్కనే వస్తుందా రాదమ్మా? మరి ఏం చేయాలి? మనము వాక్యానుసారం, కష్టం రాగానే సైతాను కుక్కలాగా వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఆ కష్టం రాగానే కృప కలిగిన దేవుడి దగ్గరికి వెళ్తాము. మన ప్రార్థన బట్టి కాదు, కానీ ఆయన కృప బట్టి నా బిడ్డ తట్టుకోలేకపోతున్నాడు అని చెప్పి ఆయన సాయం చేస్తాడు, అంటే కుక్కను ఆయన తరిమినట్టు. కానీ మన జీవితంలో ఇంకా పెండింగ్ ఉన్న విషయం ఏంటి, లోటు ఉన్న విషయం ఏంటి? సైతానికి ఏ ద్వారం తెరిచామో అది ముయ్యబడాలంటే ఏం చేయాలి? వాక్యం ఏం చెప్తుందో అది చేస్తే ఖచ్చితంగా సైతానికి మనము ఎక్కడ ద్వారం ఇస్తున్నామో అది మనకు తెలుస్తుంది, దాన్ని మూసివేస్తాం. నా మాట అర్థమైందమ్మా? క్రైస్తవ జీవితంలో నేను ఎప్పుడు చెప్పే మాట 2 పద్దాగా వాడతాం. ఏంటంటే దేవుని చిత్తమండి అంటారు. 2 ఏమన్నా ఏంటమ్మా ప్రార్థన చేద్దాం. ప్రార్థన కాదు, ప్రార్థన ఇంపార్టెంట్, కానీ వాక్యము తెలియకుండా ప్రార్థన చేసినా కూడా దానివల్ల ఉపయోగం లేదు. లైట్ ఎంతమంది తెలుసమ్మా? కిరోసిన్ పోయకుండా పైన ఒత్తికి నిప్పంటిస్తే వెలుగుతుందా లేదా? వెలుగుతుంది. ఎలా కాదని ఎవరంటారా? అది మరి ఏముండాలా? ఒత్తుంది, నా చేతిలో నిప్పుంది, మరి ఏముండాలి? వాక్యము లేని ప్రార్థన శక్తి ఉండదు. శక్తి లేని ప్రార్థన వాక్యంలో, అయ్యా నువ్వు ఇదిగో ఈ ప్రకారంగా జీవిస్తే నాకు ఇది వస్తుందని నువ్వు చెప్పావు కదా అని ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే వాక్యము శక్తి అయి ఉన్నది. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసి ప్రార్థన పైన ఆయన కృప చూపించి మనల్ని కాపాడుతున్నాడు, మళ్ళీ సెట్ అయిపోతున్నాము. మరి అసలు ఆ కష్టంలోకి వెళ్లకుండా సైతానికి మనము ద్వారము తెరవకుండా ఉండాలి అంటే వాక్యము ప్రధానము. వాక్యం ఏం చెప్తుందో ఇక్కడ కూడా మాట ఉంది. వాక్యం చదివి లేకపోతే వాక్యం విని ఏం చేయాలి అంటే, నేనేం మాట చెప్పా అప్పుడు? ప్రతిస్పందించాలి. ప్రతిస్పందించడం అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఈ ప్రశ్న నువ్వు ఇప్పుడు చెప్పారండి, కరెక్టే, ఇప్పుడు నేనేం చేయాలి? నా మాట అర్థమవుతుందమ్మా? ఈ ప్రతిస్పందించకపోతే యేసయ్య గురించి మాట ఎంత విన్నా కూడా, వాక్యం ఎంత విన్నా కూడా నేనేం చేయాలి అనే ఆలోచన, అనే అడుగు మనం వేయకపోతే మన జీవితంలో
క్షేమకరమైన దీవెనకరమైన అనుభవాలు మనం చూడలేం. ఇప్పుడు దాకా మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, వాక్యంలో ఉన్న శక్తి నాలో ఎందుకు కనిపించట్లేదంటే ఏంటి లోపం? ఏం చేయట్లేదమ్మా మనం? మరి ప్రతిస్పందించాలి. ఎందుకు ప్రతిస్పందించట్లా? కరెక్టే. ఇప్పుడు ప్రతిస్పందించట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే అమ్మ ఎవరన్నా మన దగ్గరికి వచ్చి నాకు ఒంట్లో బాగాలేదంటే మనం మొదటిగా ఏం చెప్తాం? అమ్మా కాదమ్మా ఆగినాను వాగు. స్తోత్రం. మన దగ్గరికి వచ్చి మన ఫ్రెండ్ వేసే నమ్ముకోవాలా, నాకు ఒంట్లో బాగాలేదంటే ఏం చెప్తాం? ఏం చేస్తాం? ఆగన్నాను. అమ్మా చెప్పండి అమ్మా. ఓకే, ప్రార్థన. ఇంకా ఆగన్నాను. ఏం అడుగుతామ్మా? హాస్పిటల్కి వెళ్ళమంటావా? ఏమ్మా? మన దగ్గరికి వచ్చి ఎవరన్నా నాకు బాగాలేదు అంటే ఏం చెప్తాం? ఓకే సరే, వీళ్ళందరూ చెప్పేశారు కదా. మన దగ్గరికి వచ్చి బాగాలేదంటే ముందు మనం ఏం అడుగుతాం? ఏం బాగాలేదు? కాలు బాగాలేదా? ఇతనికి అక్కడ డాక్టర్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళు. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మన ముందు రాగానే ఏం బాగాలేదని అంటాడా? నువ్వు ఎలాగో నేను కాలు డాక్టర్నే అని చెప్పి నువ్వు వచ్చావు కాబట్టి నీ కాళ్ళ సమస్య ఆయనకి మందులు రాసేస్తాడా? అమ్మా నా మాట అర్థమవుతుంది కదా. ఇప్పుడు సమస్య దేవుడు మాట్లాడే కదా. మన సమస్య ఏంటి? ప్రతిస్పందించట్లా. మరి ఎందుకు ప్రతిస్పందించట్లా అది కూడా తెలియాలిగా. అది ఎవరు చెప్తారు? అమ్మా రైట్. ఇప్పుడు నీ బోధకుడు అమ్మా ముందు దేవుడు తప్పు చూపించినోడు దేవుడు, దానికి జవాబు ఇవ్వాల్సింది ఎవరు? స్తోత్రం. తప్పు చూపించింది వాక్యంలో ఉన్న దేవుడే కదా. బాబు మీరు ప్రతిస్పందించట్లేదు అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు మరి ఎందుకు ప్రతిస్పందించట్లా? మీలో మనలో ఒక లోపం ఉంది అని దేవుడు చెప్తున్నాడు కదా. అది దేవుడే కదా చెప్పాలి. ఆ లోపం ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3 నుంచి 9 వరకు చదువు. ఓకే 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 స్తోత్రం. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. ఓకే పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. ఓకే కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. ఓకే మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించెను. చెవులు గలవాడు వినును గాక అని చెప్పాడు. స్తోత్రం. అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయము 6 నుంచి లేకపోతే 11 నుంచి కూడా అదే విషయం ఉంటుంది. సరే అమ్మా మత్తయి సువార్తకు వచ్చేయండి. మత్తయి సువార్తలో ఇప్పుడు మనం 4:3 మత్తయి సువార్తలో ఇప్పుడు మనం మాట్లాడుకున్న లేకపోతే చదివిన అంశము ఎంతమందికి తెలుసమ్మా? ఏంటయ్యి? వేటి గురించిన ఇన్ఫర్మేషన్? అది వాక్యం గురించి. ఓకే, అసలు మనం ఎక్కడితో మొదలయ్యాం? మన సమస్య ఏంటని తెలిసింది మనకి. ప్రతిస్పందించట్లేదు. ప్రతిస్పందించకపోతే ఏమవుతుంది? విశ్వాసం నిలబడలేం. విశ్వాసం నిలబడకపోతే ఏమవుతుంది? సాతానికి మనం దొరికిపోతూ ఉంటాం. వాక్యంలో ఉన్న శక్తి, వాక్యంలో ఉన్న దీవెన మనం పొందుకోలేం. ప్రతిస్పందించకపోవడానికి కారణం ఏంటో మనకు తెలియాలిగా. ఇప్పుడు ఇందాక ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారని చెప్పారు? ఎవరో కాల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అయ్యా కాలు నా వైపు కాలు నొప్పి వస్తుందని పేషెంట్ చెప్పగానే అబ్బా ఎగ్జాక్ట్లీ ఇదే ప్రాబ్లం నాకు కూడా ఉందన్నాడు అనుకో డాక్టర్. సేమ్ ఇదే సమస్య నాకు కూడా ఉందయ్యా అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది పేషెంట్కి? కోపం వస్తుందా రాదమ్మా? నువ్వు స్పెషలిస్ట్ అని చెప్పి ఇక్కడికి వస్తే ఇదే సమస్య నాకు కూడా ఉందంటావేంటి అని అంటాడా లేదా? సమస్య చెప్పాలి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాము, వాక్యంలోనే సమస్య.
ఆ సమస్యకి ఎందుకు జరుగుతుంది, ఇప్పుడు నేను దీనిలోంచి ఎలా బయటికి రావాలి అనేది కూడా వాక్యంలోనే ఉంటుంది. అయితే దేవుడు యేసుప్రభు వారు ఒక 4 ఇది విత్తువాని ఉపమానం అంటారు కానీ కాదు, నేలలో ఉపమానం. 4 రకాల నేలలు చూపిస్తున్నారు. ఈ 4 రకాల నేలల్లో ఏ నేలలో ఉన్నవాడు ప్రతిస్పందిస్తాడు, ఏ నేలలో ఉన్నవాడు స్పందించి ఊరుకుంటాడు. అమ్మ నా వైపు చూడండి, వాక్యంగా నేను చూపించను. 4 నేలలు ఉన్నాయి కదమ్మ, దాంట్లో ఈ 4 నేలల్లో ఏ నేలలో ఉన్నవాడు ప్రతిస్పందించి దేవుని వాక్యంలో ఉన్న శక్తి దీవెన పొందుకుంటాడు, ఏ నేలలో ఉన్నవాడు స్పందించి నేనేం చేయాలి అనే ఆలోచన లేకుండా తన జీవితాన్ని తను చూసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇందాక ఒక మాట చూపించాను. లూకాసు వార్తలో ఒక యవనస్తుడు చాలా డబ్బున్నవాడు ఏం చేశాడంటే యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య నా వైపు చూడండి, వదిలేసాను, పిల్లల్ని వదిలేసాను అమ్మ. యేసయ్య, నువ్వు చెప్పిన మాటలు పరలోక రాజ్యం గురించి అన్నీ చెప్తున్నావు కదా, నువ్వు చెప్పే మాటలన్నీ నాకు చాలా బాగున్నాయి. ఇది నా జీవితంలో జరగాలంటే ఏం చేయాలి అని అన్నాడు. మన మాట అర్థమైందా? నువ్వు చెప్పింది నా జీవితంలో జరగాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడా లేదా? స్పందించిన బ్యాచా, ప్రతిస్పందించిన బ్యాచా? యేసయ్య చెప్పాడు, ఏం తెలుసా బాబు, నీకున్న అంత ఆశ నమ్మేసి నన్ను వెంబడించని. అప్పుడు ఆయన చేశాడా లేదా? ప్రతిస్పందించి చేయడానికి కూడా అడిగేయాలి. నా మాట అర్థమవుతుందమ్మా? ఈ 4 నెలల ఉపమానంలో మొదటి నేల ఏంటమ్మా? త్రోవ పక్క నేల. ఒకసారి నా వైపు అందరు చూడండమ్మా, స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాక్యం అయిపోయిన తర్వాత అందరికీ పేపర్ ఇస్తా. ఈ 4 నేలల్లో మీరే నేలలో మీరే కాదు నేను కూడా, మనము ఈ 4 నేలల్లో నేను ఏ నెలలో ఉన్నాను అనేది మనం రాయాలి. నేను ముందు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు దాకా వినకపోయినా ఇప్పుడు నుంచైనా వింటారని. అందరి పేపర్ ఇస్తా, ఆ పేపర్ నాకు చూపించాల్సిన అవసరం లేదు, ఆ పేపర్ మీద రాసి మీరే పెట్టుకోండి. ఎందుకో నేను చెప్తా. ఓకే, 4 నెలలు ఉన్నాయి. ఏ నెలలో ఉన్నవాడు ప్రతిస్పందించి వాక్యానుసారంగా జీవించడానికి తను సిద్ధపరుచుకుంటాడు. అమ్మా, మంచి నెల, సారవంతమైన నెల. ఓకే, మిగిలిన అవి పనికిరావా అమ్మాయి? సరే, మనం ముందుకెళ్ళి చూద్దాం. యేసు ప్రభు వారు దీని గురించి చెప్తూ మార్కు సువార్త 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది. మార్కు సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. తీశారమ్మా? మార్కు సువార్త 4వ అధ్యాయం 13వ వచనం చదువునానా? మరియు ఈ ఉపమానము నీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ చాలమ్మా. అమ్మా నా వైపు చూడాలి. ఆ మాట అర్థమైందా? అక్కడ రాసింది కూడా నేల ఉపమానమే. యేసు ప్రభు వారిని, అయ్యా యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్పగానే కింద శిష్యులు అడిగారంట, బాబు ఈ ఉపమానం మాకు అర్థం కాలేదయ్యా అంటే, యేసు ప్రభు వారు చాలా బలమైన మాట మాట్లాడారు. ఏంటంటే, ఈ ఉపమానం మీకు అర్థం కాకపోతే ఇంకా మిగిలిన ఉపమానాలన్నీ మీకు ఎలా అర్థమవుతాయి? ABCDలు రాకుండా ఎంత పెద్ద పేజీ రాయమంటే రాస్తారమ్మా? ఎవరన్నా రాలేదు కదమ్మా? అంటే అంత పెద్ద పేజీ ఎస్సే రాయాలంటే, ఒక వ్యాసం రాయాలంటే ఏం రావాలి? ముందు ABCDలు రావాలి. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారంటే, మీకు ఇదే అర్థం కాకపోతే ఇంకా మిగిలిన ఉపమానము అనే మాట ఎక్కడ వాడారంటే, యేసుప్రభు వారు దేనికి వాడారంటే, పరలోక రాజ్యము గురించిన మర్మము చెప్పడానికి వాడాడు. ఇదే మీకు అర్థం కాకపోతే, అంటే నేను మిమ్మల్ని అనట్లేదమ్మా, వాక్యం చెప్తున్నా. యేసుప్రభు వారు అంటున్నారు, పరలోక రాజ్యం గురించిన మర్మము యొక్క బేసిక్ ఫౌండేషన్, పునాది ఇదే అర్థం కాకపోతే మిగిలినవి మీకు ఎలా అర్థమవుతాయి అంటే, దీని యొక్క ప్రాధాన్యత అర్థమవుతుందా? 4 నెలల్లో ఏ నెలలో నేనున్నాను అనే విషయాన్ని నేను అర్థం చేసుకోకపోతే, తర్వాత వాక్యమంతా నేను, ఈ బైబిల్ అంతా నేను కూడా ఎక్కడ విన్నా కూడా, లేకపోతే నేను చదివినా కూడా, నేను ఈ 4 నెలల్లో ఎక్కడున్నాను, అక్కడే ఉండాలా, అక్కడి నుంచి నేను వేరే నెలలోకి వెళ్ళాలా అనే విషయం మనం అర్థం చేసుకోకపోతే, వాక్యం ఎన్ని మెసేజీలు విన్నా, ఎంత వాక్యము చదివినా ఆ వాక్యము మనలోకి రాకుండా ప్రతిస్పందించలేము.
అందుకే యేసుప్రభు వారు చెప్తున్న మాట, అయ్యా మీకు ఇదే అర్థం కావాలి, మిగిలిన అర్థం కావాలంటే. ఇది అయిన తర్వాత, ఇది చెప్పిన తర్వాత అందరికీ పేపర్ ఇస్తా, మీరు ఏ నేలలో ఉన్నారో రాయాలి. మన మాట అర్థమైందమ్మా? ఓకే సరే, మొదటి నేల అండి, చదవండి. ఇప్పుడు మత్తయి సువార్త 13:18 నుంచి దాని గురించిన వివరణ ఉంటే చదువుదాం. విత్తువాని గూర్చిన చాలమ్మా. చాలమ్మా. అమ్మా ఆ వైపు చూడండి, ఆ వాక్యం అర్థమైందా? ఎవడైనను రాజ్యము గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. అదేగా అక్కడ ఉంది. రాజ్యం గురించిన మాట అంటే ఏంటమ్మా? రక్షణ, వాక్యము, ప్రతి విషయం మనల్ని దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళడానికి మనల్ని సిద్ధపరిచే వాక్యము, రాజ్యం గురించిన వాక్యం. ఏది విన్నా కూడా అది మనము గ్రహించకపోతే ఏమవుతుందంట అమ్మా? దుష్టుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. గ్రహించడం అంటే ఏంటమ్మా అమ్మా? ఓకే, తెలుసుకోవడమా? గ్రహించడం అంటే అర్థం చేసుకోవడమా? ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, మీకు అర్థం కాలేదు, ఎవరు తప్పది అమ్మా? అర్థం చేసుకోకపోవడం, అర్థం కాకపోవడం మన తప్ప అమ్మా? అర్థం చేసుకోకపోవడం, అర్థం కాకపోవడం అనేది మన జ్ఞానానికి సంబంధించిందా, లేకపోతే నేను కావాలని అర్థం చేసుకోని అంటారా ఎవరన్నా? ఇప్పుడు అర్థం చేసుకోకపోవడం నా తప్ప. మరి నేను తప్పు చేయనప్పుడు నా హృదయంలోంచి ఎవరు వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతారు? మరి ఇది ఎక్కడన్నా వినడానికి న్యాయం కనిపిస్తుందమ్మా? యేసుప్రభు వారు రాశారు, న్యాయమే అంటారా? న్యాయం కాదు. ఓకే, మనం చూద్దాం, ముందుకు వెళ్దాం. అర్థం చేసుకోకపోవడం అనే దాన్ని, గ్రహించడం అనే మాటకి ఒక మాట చెప్తాను. చాలామంది ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. మనం ఏదైనా చెప్పామనుకో, నాకు చదువు రాదండి. ఏం రాదు? బైబిల్ చదివావయ్యా అంటే నాకు అర్థం కాదండి. మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. ఓకే, నేను ఒప్పుకుంటా, అర్థం అవ్వాల్సిన అందరికీ అర్థం కాదు. మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, అక్కడతో అయిపోలేదు, అక్కడే విషయం స్టార్ట్ అయింది. అర్థం కాలేదు, చదువు లేదు, ఈ కారణాలు చెప్తారా లేదమ్మా? బైబిల్ చదివావయ్యా అంటే నాకు చదువు రాదండి, నాకు అర్థం కాదు. కానీ నా ప్రశ్న ఏంటంటే, దేవుడు గ్రహించలేకపోవడాన్ని, అర్థం కాలేదు అనే మాటని ఎందుకు తప్పుగా ఎంచుతున్నాడంటే, ఎవరైతే నాకు చదువు లేదు, లేకపోతే నాకు అర్థం కాదండి ఏ విషయం కూడా తొందరగా అనేవాళ్ళు, బ్యాంకులో డబ్బులు ఉన్నాయా? బ్యాంకులో డబ్బులు డ్రా చేస్తున్నారమ్మా? బస్సులు, ట్రైన్లు ఎక్కుతున్నారా? ఫోన్లు వాడుతున్నారా? మరి అర్థం కాదు, చదువు రాలు అన్న వాళ్ళకి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మన వైపు తిరగాలి. ఏం చేస్తున్నారు? ఏది అర్థం కాలేదో, వాక్యంలో ఒక విషయం దేవుడు మాట్లాడగానే నాకు అర్థం కాలేదండి, అసలు మీరు చెప్పింది నాకు అర్థం కాలా అని వచ్చి అడిగే ప్రయత్నమే చేయకుండా, నాకు చదువు రాదండి అని, లేకపోతే నాకు అర్థం కాదండి అని దాటి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుప్రభు వారు చెప్తున్న మాట, వాడిని అది తప్పు అంటే తప్పు అని ఎందుకు ఎలా అంటున్నాడంటే, నీ దగ్గర ఉన్నది ఒకడు దొంగిలించుకొని వెళ్ళిపోతాడు అని చెప్తున్నాడు. మరి అర్థం కాకపోవడం అది నా తప్పు ఏంటండి, నాకు అంత జ్ఞానం ఇవ్వలేదు దేవుడు, అందుకే నా వాడు దొంగిలించి వెళ్ళిపోయాడు అని అనడానికి లేదు. మన ఫోన్ పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం, నా వైపు చూడాలి. వాడు ఫోన్ లాక్కొని వెళ్ళిపోయాడు, ఏం చేస్తాం? ఎందుకు అదేమ్మా, ఎందుకు ఫోన్ కోసం ఎందుకు పరిగెడతావు అమ్మా? ఓకే నాన్న, కాస్ట్లీ అంటే ఒక 50,000 వేసుకుందామా? 10,000 ఫోన్ అయితే వదిలేస్తావా? ఎందుకు? మనది కాబట్టి వెళ్ళి ఆయన తరిమి ఆయన పట్టుకొని లాక్కొస్తావా లేదా ఫోను? మరి నా హృదయంలో వేసిన విత్తనము వాక్యము వాడెవడు తీసుకెళ్తున్నాడు? మరి ఏం చేయాలా? చేస్తున్నావా? నాకు అర్థం కావట్లేదండి అనగానే వాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. పోయిన వారం ఏం చెప్పామో ఈ వారం మనకు గుర్తున్నట్ల. గుర్తు లేనప్పుడు అది మన జీవితంలో ఎలా కనిపిస్తుంది?
నా మాట అర్థమైందమ్మా? కొట్టుకెళ్ళి బెండకాయలు దమ్మన్నారు. నేను కొట్టుకెళ్ళేసరికి ఆ విషయం గుర్తులేదనుకో, ఏం చేస్తా? అసలు ఏం తేలాను కదా. వాక్యము ఏం చెప్పారు అనేది గుర్తుంటే అప్పుడు నేనేం చేయాలి అనేది మనకు అనిపిస్తుంది. యేసు ప్రభువారు, బిడ్డ నీ కోసం ఈ మాట, నీ జీవితం బాగుపడాలని నాకు మాట ఇచ్చారమ్మా, నీ హృదయంలో పెట్టుకున్నా. నాకు అర్థం కాలేదు, అర్థం కాకపోయినా దాన్ని అలా పెట్టుకొని తిరుగుతున్నా. ఆడెవడో తీసుకెళ్ళిపోయాడు. ఎవడాడు? ఇప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ ఎవరి ద్వారా ఆ మాట వచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీడు ఏదైతే నా దగ్గర నుంచి దొంగతనం చేశాడో ఆ మాట మళ్ళీ నేను తెచ్చుకోవాలి. నా మాట అర్థమవుతుందా? ఎవరైతే ఈ స్థాయిలో ఉన్నారో, వాక్యం చదువుతున్నానండి, నాకు అర్థం కావట్లా, నాకు చదువు రాదండి, నాకు వాక్యం అర్థం కావట్లా, చదువు రాదనే మాట అనొద్దు. అన్న వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండకూడదు, బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, బ్యాంక్ అకౌంట్ ఉండకూడదు, బస్సులు ట్రైన్లు ట్రావెల్ చేయకూడదు. చదువు రానప్పుడు ఏ బోర్డు చూసి దిగుతున్నారు అంటే ఏం చేస్తున్నారు తెలుసా? అర్థం కాదు అనే మాటని యేసు ప్రభువారు దాన్ని ఎందుకు పోనీలే ఇతనికి అర్థం కావట్లేదు, జ్ఞానం లేదు అని ఎందుకు అనుకోలేదంటే, నువ్వు కష్టపడు, నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించే. ఈ లోకంలో మనకి తెలియనిది ఎంతైనా, మనకు అవసరం ఉంటే ఎంతైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా లేదా? మరి వాక్యం అర్థం కాకపోతే, అర్థం కాలేదని మౌనంగా ఉంటున్నాము, ఉన్న వాక్యాన్ని వాడు దొంగిలించుకెళ్ళిపోతున్నాడు. అలా వెళ్తే మన వస్తువు మనం తెచ్చుకుంటాంగా. వాడు దొంగిలించినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఎక్కడ మనకి మాట వినిపించిందో, దేవుడు ఎక్కడ మనతో మాట్లాడాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట మళ్ళీ తెచ్చుకోవాలి. ఏ వాక్యం చదివినప్పుడు మాట పొందుకొని అర్థం కాలేదు, కానీ వాడు దొంగిలించేశాడు, ఇప్పుడు మళ్ళీ ఆ మాటని మళ్ళీ చదివి ఎవరిని ఇక్కడ సేవకులుగా కానీ, లేకపోతే మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సేవకులుగా నిలబెట్టాడు కాబట్టి వచ్చి, అయ్యా నాకు ఈ మాట అర్థం కాలేదు. నా మాట అర్థమవుతుందమ్మా? అర్థం చేసుకోవడం గురించి చెప్తున్నాను. నా మాట అర్థమవుతుందా? అందుకే నాకు అర్థం కాలేదు అనగానే దుష్టుడు వాళ్ళ దగ్గర నుంచి దొంగిలించేశాడు. యేసు ప్రభు వారు, పోన్లే అండి, పాపం ఇతనికి జ్ఞానం నేనే ఇవ్వలేదు, నేనే పుట్టినప్పుడు ఇతన్ని జ్ఞానవంతునిగా చేయలేదు అని యేసు ప్రభు వారు తీసి, ఇది రైట్ అనలా. ఆ నేలలా ఉండొద్దురా నాయనా, ఆ నేలలా ఉంటే మీరు ఫలించడానికి అసలు విత్తనమే లేదు, విత్తనమే సైతాన్ని దొంగిలించేసింది. ఎందుకు అంటే నాకు అర్థం కాలేదని అన్నందుకు కాదు, అర్థం కాలేని విషయాన్ని నీకిచ్చిన బోధకుల దగ్గర కానీ, నువ్వు ప్రార్థనాపూర్వకంగా కానీ కూర్చొని నేర్చుకోపోవడానికి. క్రైస్తవ జీవితం, నేను పదే పదే మాట చెప్తున్నాను, మనము ఎలా ఉన్నామంటే పొద్దున్నే లెగుస్తాము, కొంతమంది క్యాలెండర్లో చదువుతారు, కొంతమంది ఇలా ఓపెన్ చేసి ఏదొస్తే చదివేస్తారు, కొంతమంది కీర్తనలు సామెతలు కూడా కాదు, కీర్తనలు దాటి అటెళ్ళరు ఇటెళ్ళరు. నా మాట అర్థమవుతుందమ్మా? అలా బైబిల్ చదివి నేను బైబిల్ చదువుతున్నాను అనుకోవడం తప్పు. కొంతమంది ప్రార్థన చేస్తారు, మోకాళ్ళు వేస్తారు, లేకపోతే గోడకి సంథింగ్ రోజు వెళ్ళి ప్లేయింగ్ అనండి ఒకసారమ్మా. అంటే ఏంటి ప్లేయింగ్? అంటే ఏంటి? కాదు, టేప్ రికార్డర్ని ప్లే చేస్తారు తెలుసా? ఒక ప్రార్థన ఉంటుంది, ఇక ప్రార్థన మైండ్లో రికార్డ్ అయిపోతుంది, రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి అలా ప్లే చేస్తారు. మాట కూడా తేడా లేకుండా 10 సంవత్సరాల నుంచి అదే ప్రార్థన వస్తుంది. నా మాట అర్థమవుతుందమ్మా? అందరూ చేసిన వాళ్ళమే, ఇప్పుడు నేనేం చెప్తున్నాను కాదు, అందరూ చేసిన వాళ్ళే అమ్మా. అయ్యా నీ దేవదూతల్ని కంచె వేయ, ఈ ప్రార్థన చేయని వాళ్ళు ఎవరు ఉన్నారా? కంచె వేశాడు, కానీ పాపం చేస్తే కంచెలో దేర్ విల్ బి ఎ బ్రీచ్ అని ఉంది అక్కడ. అంటే ఒక కన్నం పడుతుంది కంచెకి, దాని సైతాన్ వస్తాడు. అది ఆ కన్నం పడకుండా ఉండాలి అంటే ఏం చేయకూడదు? పాపం చేయకుండా. ఎలా చేయకుండా ఉంటాము? వాక్యము. నా మాట అర్థమవుతుందా? నువ్వు చెప్పిన పాపం నేను చేయకుండా ఉండాలంటే ప్రతిస్పందన. ఇప్పుడు నేనేం చేయాలయ్యా? నా మాట అర్థమవుతుందమ్మా? ఇలాంటి వాక్యము, ఇలాంటి ప్రార్థన జీవితము రోజు చేసుకుంటా ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నానా, దేవునికి దగ్గర అవుతున్నానా లేదా అనే ఒక ప్రశ్న లేకుండా మనం జీవించేస్తూ ఉన్నాం. దీన్నే అసెస్మెంట్ అంటే ఏంటంటే, ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రతి నెల, ప్రతి సంవత్సరము ఫిబ్రవరి, మార్చిలో ఒక అసెస్మెంట్ అంటారు. అంచనా అనే మాట తెలుగులో కరెక్ట్ కాదు, అసెస్మెంట్ అంటారు. దాని అర్థం ఏంటంటే, బాబు ఈ సంవత్సరం అంతా ఆడి చేతికి పేపర్లు ఇస్తారు, పేపర్స్ ఇచ్చి ఈ సంవత్సరం అంతా నువ్వేం పని చేసావు, దాంట్లో నీకేమన్నా గుర్తింపు వచ్చిందా, ఉంటే రాయి. నువ్వు చేసిన పనిలో నీ వల్ల కంపెనీకి ఏమైనా లాభం వచ్చిందా, అది రాయి.
ఈ సంవత్సరం అంతా నువ్వేం పని చేసావు, గొప్ప పని ఏమైనా చేసావో తీసుకొచ్చి నా దగ్గర రా. ఇది నిజంగా ఈ సంవత్సరం అంతా నువ్వు గొప్ప పని చేసుంటే, పోయిన సంవత్సరానికన్నా ఈ సంవత్సరం మంచిగా చేసుంటే నీ శాలరీ పెంచుతా. నా మాట అర్థమైందమ్మా? నిన్నటికన్నా ఈరోజు దేవునికి ఒక మెట్టు నేను దగ్గరయ్యానా లేదా అని ఎలా తెలుస్తుంది తెలుసా అమ్మా? ఎలా తెలుస్తుంది మా? ఎలా తెలుస్తుందమ్మా? మనల్ని మనం అడిగితే తెలుస్తుంది. ఏం తెలుస్తుందమ్మా? మనల్ని మనం చెక్ చేసుకుంటే తెలుస్తుంది. మన ప్రశ్న వేసుకోవాలి ఏంటంటే, నా ఆత్మీయ జీవితము ఎదుగుతుందా, లేకపోతే నేను చెప్పాను కదా పొద్దున్నే లేగడము, ఆ వాక్యము, ఆ కీర్తన చదవడము, ఆ ప్రార్థన కాదు అది ప్లేయింగ్, ఆ రికార్డ్ ఆన్ చేయడము, ఆ 10 నిమిషాలు, పావు గంట, గంట కూడా కొంతమంది రికార్డ్ వేయగలరు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ జీవితము అదే వంట, అదే పిల్లలు, మళ్ళీ సాయంత్రానికి పనుకోవడము, మళ్ళీ తర్వాత లెగిసి అదే ప్రశ్న అయిపోతుంది. ఆత్మీయ జీవితము ఒక అడుగు ముందుకు వెళ్ళిందా లేదా? ఈ మొదటి నెలలో ఉన్న వాళ్ళు అదే పరిస్థితి. దానికి జవాబు ఏం తెలుసా అమ్మా? మా వాక్యం కరెక్టే. ప్రతిస్పందన అది జరగాలంటే మీకంటూ ఒక టైం తీసుకోవాలి. నేను ఆత్మీయంగా ఎదగడానికి ఈ టైం నేను దేవునికి కేటాయించాలి. మీకు ఎక్కడ వాక్యంలో స్టార్టింగ్ నుంచి రండి, ఎక్కడ అర్థం కావట్లేదు, లేకపోతే ఏ విషయాన్ని అయ్యా ఇక్కడ ఈ విషయం ఉంది కానీ ఈ విషయం నేను తీసుకోలేకపోతున్నాను, అది నేను ముందుకెళ్ళినప్పుడు మాట్లాడతా. దాన్ని ఎలా చేయాలి? నా మాట అర్థమవుతుందమ్మా? నీ కోసం ఒక చోట కూర్చొని వాక్యము నేర్చుకోవాలి. వాక్యంలో ఉన్న ఆ లోతేంటో అది నా జీవితానికి నేను ఎలాగా తీసుకోవాలో కూర్చొని నేర్చుకోవాలి. మన జీవితంలో పరిగెడ్డం రోజు పరిగెడ్డము, ఆత్మీయ స్థితి గురించిన ఆలోచన లేదు. బైబిల్ చెప్తున్న మాట, అయ్యా నువ్వు ఆత్మలో వర్ధిల్చిన ప్రకారము అన్నిట్లో సౌఖ్యంగా ఉండు. అన్నిటిలో సౌఖ్యంగా ఉండాలంటే ముందు ఎక్కడ వర్ధిల్లమంటున్నాడు? మా వచనం చెప్పండి, నేను చెప్పిన వచనం. ఆత్మలో వర్ధిల్లితే అన్నిట్లో, నా మాట అర్థమవుతుందమ్మా? ఆత్మలో వర్ధిల్లకుండా అక్కడ ఎంత ప్రయత్నం చేసినా, అన్నిట్లో వర్ధిల్లడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా అది పడుతూ లెగుస్తూ తప్ప కన్సిస్టెన్సీ ఉండదు. నేను ఎన్నో మాటలు చెప్పా. యేసయ్య అంటే తెలియనివాడు, భక్తి జీవితంలో లేని వాడికి 1000 రూపాయలు సంపాదిస్తున్న వాడు రోజుకి 200 తాగుతున్నాడమ్మా. భక్తి జీవితం లేదు. 10,000 రోజుకి 10,000 సంపాదించి ఉద్యోగం వచ్చింది, దేవుడు ఆశీర్వించాడు అని అనుకుందాం. అప్పుడు రోజుకి ఎంత తాగుతాడు ఆయన? రోజుకి 2,000 తాగుతాడు. దేవుడు ఆయన ఆశీర్వించింది నువ్వు 200 తాగేవాడు 2,000 తాగమనా? పోనీ ఆ ఆశీర్వాదం అతనికి మంచి ఆరోగ్యం ఉండనేస్తుందా? ఆత్మలో వర్ధిల్లిన వాడు 10,000 వచ్చినా కూడా అరే నేను ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టాలి, మిగిలింది నా భార్య బిడ్డలకి ఇవ్వాలి. నా మాట అర్థమవుతుందా? ఆత్మలో వర్ధిల్లిన వాడు అన్నిటిలో సౌఖ్యంగా ఉంటాడు. ఆత్మలో వర్ధిల్లకపోతే ఎంత డబ్బులు వచ్చినా కూడా సంతోషం ఉండదు. ఇది మొదటి నెల ఎలాంటి వాళ్ళంటే హృదయంలో పడుతుంది, అర్థం కాదు, దాన్ని వదిలేస్తారు, ఆ ఉన్న దాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతారు. మన వస్తువు అయితే మనం వెనక్కి తెచ్చుకుంటాం కదమ్మా. మరి నీ కోసము నా కోసం దేవుడు విడుదల చేసిన అభిషేకముతో కూడిన అభిషక్తుని గురించిన మాట వింటే నీకు నాకు విశ్వాసం వస్తుంది. మన జీవితము తలకిందులు అవుతుంది మంచిగా. కానీ ఆ మాట అర్థం కాలేదని వదిలేస్తుంటే వీడి దగ్గరుంటే వీడికి ఎప్పుడైనా అర్థం అవుతుంది కాబట్టి నేనేం చేయాలి అని ఎవడనుకుంటాడు? దేవుడు మన జీవితాన్ని మార్చడానికి ఒక మాట ఇచ్చాడు. ఆ మాట అర్థం కాల. ఆ అర్థం కాని మాటని పోన్లే కదా అని ఎందుకు వదిలేట్లా సైతాను? దాన్ని ఎందుకు దొంగిలిస్తున్నాడు? వీడికి ఎప్పుడొకప్పుడు అర్థమైతే వీడు నా బంధాల్లోంచి బయటికి వెళ్ళిపోతాడు, కాబట్టి దీన్ని దొంగిలిస్తా. యెహోషువ కాలేబు ఏం చేశారంటే, దేవుడు నాకు కానాను ఇస్తానని చెప్పాడు కాబట్టి అక్కడ నెఫ్లీల్ లాంటి వాళ్ళు ఎంత పెద్దోళ్ళు ఉన్నా కూడా మేము వాళ్ళని జయించే శక్తి మాలో ఉంది అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే దేవుడిచ్చిన మాట నన్ను నమ్మారు. నా మాట అర్థమైందమ్మా? మిగిలినోళ్ళు వాళ్ళని మనం ఓడించలేమండి, వాళ్ళకి మేము మిడతలుగా ఉన్నాము, మా దృష్టికి మేము అలా కనిపిస్తున్నాం, వాళ్ళు చాలా పెద్దగా ఉన్నారు, మేము మాత్రం మిడతలుగా ఉన్నాం అంటున్నారా లేదా? మాట అర్థమయ్యి దాన్ని విశ్వసించగలిగితే, ప్రతిస్పందించగలిగితే యెహోషువ కాలేబు మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళారు. మిగిలిన వాళ్ళు ఎవ్వరు కానాను అనే దేశం వెళ్ళలేకపోయారు. నా మాట అర్థమవుతుంది కదా? రెండో నెలలోకి వెళ్దాం. చదువు నాన్న.
రాతి నేలను విత్తబడినవాడు ఓకే, వాక్యం విని ఆ, వెంటనే ఉమ్, సంతోషంతో దాన్ని అంగీకరించువాడు. ఉమ్, అయితే ఆ, అతనిలో వేరు లేనందున ఆ, అతడు కొంతకాలం నిలుచును గాని ఆ, వాక్యము నిమిత్తము ఆ, శ్రమ ఉమ్, హింస అయినను ఓకే, కలుగగానే ఆ. అభ్యంతరపడును. ఈ 2వ నెలలో సమస్య ఏంటమ్మా? రాతి నేల అంటే ఎలా ఉండిద్ది అమ్మా? కరెక్ట్ అమ్మా, రాతి లాంటి హృదయము. రాతి నేల మీద, ఇప్పుడు నేల మీద రాళ్ళు కనిపిస్తే ఎవరైనా విత్తనాలు వేస్తారా? విత్తనాలు వేసారంటే అక్కడ ఏముంది? నేల ఉందమ్మా, కరెక్టే. కాదు నాన్న, ఇప్పుడు ఇప్పుడు విత్తనం పట్టుకొని నేను వేయడానికి వెళ్ళా, నాకు రాళ్లే కనిపిస్తున్నాయి, నేను విత్తనం వేస్తానా? మరి ఎందుకు వేసాడు ఈ విత్తనం విత్తేవాడు? కాదమ్మా, అక్కడ ఉన్న మాట మట్టి ఇక్కడ ఉంది కదమ్మా, అతనిలో వేరు లేనందున. ఇంకొక చాటు ఉంది, అతను అంటే మట్టి వేరు లేని ఉద్దేశం, లేకపోతే వేరు ఎందుకు లోతుగా వెళ్ళలేదు అనే దానికి అర్థం ఏంటంటే, రాళ్ళు ఎక్కడున్నాయి తెలుసమ్మా? పైన నేల మంచిగానే ఉంది, మట్టి కనిపిస్తుంది, కానీ రాళ్ళు ఎక్కడ ఉన్నాయి? అది మొక్క అయింది, కానీ కొంచెం పెరిగిన తర్వాత ఇంకా వేర్లు లోపలికి వెళ్ళట్లా. ఏమున్నాయి అప్పుడు అక్కడ? నా మాట అర్థమైందా? విత్తేవాడు ఎందుకు విత్తాడంటే పైన మట్టి కనిపిస్తుంది, అందుకే విత్తాడు. కానీ అది ఎదిగే కొద్దీ లోపల వేరుకి రాళ్ళు అడ్డొచ్చినాయి. ఆ రాళ్ళు ఏంటో తెలుసమ్మా? కాదు నాన్న, ఆ రాళ్ళు హృదయంలో అసూయ, ద్వేషాలు, కక్షలు, క్షమించలేని గుణాలు, చేదు అనుభవాలు. అరే ఇది గాయము జరిగింది, ఒక్కొక్కరికి క్షమించలేని గుణం అని ఎంత చెప్తున్నానో, మనం తప్పు చేసినప్పుడు క్షమాపణ ఖచ్చితంగా అడగాలి. మనం ఎవరినైనా బాధ పెట్టామా, వీళ్ళు మా ఇంట్లో వాళ్ళే కాదు, బాధ పెడితే క్షమాపణ అడగాల్సిందే. మన ఇంట్లో మనము ఈ మాట చెప్పగానే మనం ఎవరినో ఊహించుకుంటాము, ఎవరన్నా మాట్లాడామా, ఎవరన్నా కాదు, ముందు మన ఇంట్లో వాళ్ళ సంగతి. మన ఇంట్లో నేను ఎవరినైనా బాధ పెట్టానా, ఎవరినైనా నేను క్షమించలేకపోతున్నానా, లేకపోతే ఇంకేమైనా విషయాలు, అసూయలు, ఇవేం చేస్తాయంటే మనలో నేల కనిపిస్తుంది, అంటే మట్టి కనిపిస్తుంది, విత్తనం పడుతుంది, కానీ అవి లోపల ఉండడం వల్ల ఎదగలేదు, వాక్యం ఎదగదు. అందుకే ఇక్కడ చెప్తున్నమాట, వాళ్ళు స్టార్టింగ్ కొద్ది దినాలు బాగానే ఉంటుంది, కానీ లోతుగా వేర్లు వెళ్ళట్లేదు. కాబట్టి మొక్క కనిపించినా కూడా ఏం కనిపించదు? కాదమ్మా, వేరు కనిపించదు, మామూలుగా కనిపించదు కదమ్మా. వేరు లోపలికి వెళ్ళకపోవడం వల్ల మొక్క ఉంటుంది, కానీ దానికి పోన్లే అండి మొక్క ఉంది కదా అని వదిలేచ్చా? మరి మనకు కావాల్సిన ఏంటి అమ్మా? దాని ఫలాలు కావాలి. అంటే మొక్క ఉంటుంది, కానీ వేరు లోపలికి వెళ్ళి బలము తీసుకొని కావాల్సినట్టుగా ఫలాలు ఇవ్వకపోతే అది మనకు ఉపయోగం లేదు కదా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ రాళ్ళు వంటివి ఆ లోతుగా లేకపోతే వేర్లు లోపలికి వెళ్తాయి, ఎలా ప్రతిస్పందించాలి అనే మనసు మనకు వస్తుంది. నేను ఒక మాట చెప్తాను, మనము ఈ విషయాలు కనుక మనలో ఉంటే ప్రార్థన చేసినప్పుడల్లా అయ్యే గుర్తొస్తాయి. కనీసం ఎక్కడో చోటలన మన ఆత్మలో మనం దేవుడితో కనెక్ట్ అవుతున్న దాన్ని అవి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే సైతాను వాటిని వాడుకుంటున్నాడు. దేవుడు చెప్తున్న మాట, ఇది తీసేసే. ఇది 2వ నెల. ఇది ఎలాంటి నెలమ్మా? ఓకే, మరి దీనికి సమాధానం ఏంటి? మొదటి అర్థం కాలేదు, గ్రహించలేని నేలలకి ఏంటి దీన్ని చెప్పిన సమాధానం? అలాంటి స్థితిలో నుంచి ఒక మనిషి ఎలా బయటికి రావాలి? అవును, వాక్యం చెప్తుంటే అర్థం కావట్లేదనే కదమ్మా ఈ సమస్య. మరి అర్థం కావాలంటే ఏం చేయాలి? అది కదా నేను చెప్తుంది అమ్మా. నాన్న, ఎస్, వెంటపడాలి, అడగాలి. నాకు ఇది అర్థం కావట్లేదు, ఇది నాకు చెప్పు. ఒక దైవజనుడు మా క్లాస్ చెప్పే ఆయన కాలేజ్లో, ఆయన చెప్పే మాట ఏంటంటే, బైబిల్లో ఏమైనా ఉందా? అది నిజమన్నా, అది నిజమే, ఇక దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అది మన జీవితంలో పని చేయట్లేదంటే లోపం మందే తప్ప వాక్యంలో లోపం లేదు. నా మాట అర్థమవుతుందమ్మా? దీంట్లో ఉన్న మాట, అయ్యా నాకెందుకు పని చేయట్లేదు,
నన్ను ప్రశ్నించాడు. నేను చెప్తా, అమ్మా ఇది విషయం, ఇలా చేయగలిగితే ఈ మాటలో ఉన్న శక్తి మన జీవితంలో కనిపిస్తుంది. నా మాట అర్థమవుతుందమ్మా? 2వ నెలకి రాతి నెలకి సమాధానం ఏంటంటే, ఏవైతే మన హృదయంలో ఉన్నాయో అవే మనకున్నప్పుడు యేసు ప్రభు వారు నన్ను ఎలా డీల్ చేశారు. ఉదాహరణకి, నేను తప్పు చేశామ్మా, యేసయ్య నన్ను క్షమించు అనగానే ఆయన రక్తం ఇచ్చి నన్ను కడిగి నన్ను క్షమించేశాడు. ఇప్పుడు ఎదుటి వాడిలో అది నేను ఉన్నప్పుడు మనము అంటే ఈ నేలలో ఉన్న వాళ్ళు మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు నన్ను ఎలా డీల్ చేశారు, నన్ను ఎలా చూశారు. నువ్వు తప్పు చేసావు, దూరం వెళ్ళిపో, నువ్వు నరకానికే అన్నాడా, లేకపోతే నన్ను ప్రేమతో స్వీకరించాడా? అది మనకు అర్థమైతే దీనికి సమాధానం ఏంటంటే, పదే పదే నేను మాట చెప్తాను, ఆ క్షమించనగానే చాలా ఈజీ కాదు, నేను చెప్తున్నా కష్టం. కానీ గుర్తొచ్చిన ప్రతిసారి క్షమిస్తూ ఉండాలి. ఏం చేయాలమ్మా? అది ఒకసారి అయిపోయేది కాదు. సైతాను పదే పదే గుర్చేస్తూ ఉంటాడు, నీకు అది చేశాడు కదా. గుర్తొచ్చిన ప్రతిసారి క్షమిస్తూ ఉంటే సజీవ యాగంగా మనల్ని మనము దేవుని బలిపీఠం మీద పెట్టుకున్నట్టు. నా మాట అర్థమవుతుందమ్మా? బిడ్డ, నీకు నష్టం బాధ కలిగించినా కూడా నువ్వు నన్ను క్షమించావు కదా అంటే, ఆ బాధకి క్షమించాలి అనే వాక్యానికి అప్పగించుకునే దాని మధ్యలో నీకు స్ట్రగుల్ అయ్యావు కదా, ఆ సువాసన నాకు నచ్చింది. నా మాట అర్థమవుతుందమ్మా? దేవుడు దాన్ని బట్టి కార్యం చేస్తాడు. తర్వాత 3వ నెలలోకి వెళ్దాం. ఓకే, ఓకే, ఓకే. 3వ నెలలో ఉన్న సమస్య ఏంటమ్మా? అమ్మా, దాని ముందే ఉంది. 2 నెలలు అయిపోయినాయి కదా. 3వ నెలలో ఉన్న సమస్య ఏంటి? ఐహిక విచారాలు. అంటే ఏంటి? నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లలు ఏంటి, నా చదువు ఏంటి, ఉద్యోగం ఏంటి. నా మాట అర్థమవుతుందమ్మా? మత్తయి సువార్త 6:30. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచనలు అందరికీ ఉంటాయి కదా. మరి దీనికి సమాధానం చెప్పు. ఉన్నాయి, ఓకే ఉన్నాయి. దీనికి జవాబు ఏంటి? మత్తయి సువార్త 6:33. చదువునా? ఆయన రాజ్యమును నీతిని. ఓకే, ఓకే. ఇప్పుడు చూడండి అమ్మా, అవన్నీ అంటే ఏంటమ్మా? అవన్నీ అంటే ఏమొస్తాయి సాధారణంగా? మొత్తం అన్నీ. అవి రావాలంటే ఏం చేయాలంటున్నారు? ఇప్పుడు ఐహిక విచారాల గురించి బాధపడాలా, వాక్యంలోన జవాబు దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు ఈ సమస్య ఉన్న వాళ్ళకి జవాబు ఏంటమ్మా? నా మాట అర్థమవుతుందా? ఆయన రాజ్యము నీతి అంటే, నీతి అంటే మనము దేవుడిచ్చిన నీతిని మనం కాపాడుకొని పరలోక రాజ్యానికి సిద్ధపడ్డాం. ఆయన రాజ్యం అంటే, దేవుని రాజ్యంలో నేను ఒక్క పనైనా చేస్తున్నానా, మన పక్కనోనికి స్వార్థన చెప్తున్నానా? నా మాట అర్థమవుతుందమ్మా? ఇవి చేయండి, మీకు కావాల్సినవన్నీ ఇవ్వబడును. అదేగా ఉన్నమాట. ఈ రాత్రి ఇలాంటి నేలలో ఉన్న వాళ్ళకి నా భవిష్యత్తు ఏంటి అని దేవుడి మాటని చేయలేని అనుభవంలో ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్తున్న సమాధానం, దేవుడు ఇస్తున్న సమాధానం ఏంటి? అయ్యా, ముందు దేవుడిని పట్టుకో, నీతిని రాజ్యాన్ని వెతుకు, నీకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. నా మాట అర్థమైందా? 2వ సమస్య ఏంటమ్మా ఈ నెలలో ఉన్న వాళ్ళకి? ధనమోహం అంటే ఏంటి? మత్తయి సువార్త 6:21. నీ ధనం ఎక్కడుండునో అంటే ఏంటమ్మా? చెప్పండి ఒకసారి. నీ ధనం ఎక్కడుండునో అంటే ఏంటి? డబ్బు ఎక్కడైతే ఉందో, ఓకే, అంతేనా కాదమ్మా? ఇది డబ్బు అనుకుందాం. నా వైపు చూడండి, ఇది డబ్బు అనుకుందాం అమ్మా. ఇది ఎక్కడుంటే నా హృదయం ఎక్కడ ఉన్నట్టు అమ్మా? నీ దగ్గర ఉన్నట్టుగా. ఇప్పుడు ఇక్కడ పెట్టాను, నా హృదయం ఎక్కడ ఉన్నట్టు? ఇది అందరికీ వర్తిస్తుందిగా. మనం ప్రశ్నించుకుందాం, నా డబ్బు ఎక్కడుంది అమ్మా? నా డబ్బు ఎక్కడుంది అమ్మా? కాదు నాన్న, అలా కాదు.
పరలోక రాజ్యంలో డబ్బు ఉంది, కరెక్టే. పరలోక రాజ్యం డబ్బు ఉందని ఎక్కడేం లేదమ్మా, అది నీకు ఓకే. కానీ నువ్వు అన్న మాట కరెక్ట్. పరలోక రాజ్యంలో మనకంటూ ఐశ్వర్యం ఉంది, గుడ్. ఓకే, దేవుడు నీకు అది ఇచ్చును గాక, ఆమేన్. ఇచ్చాడు. చెప్పు నాన్న, ధనం ఎక్కడుందమ్మా? నా ధనం ఎక్కడుందమ్మా అమ్మా? అప్పుడేంటి? హృదయం ఉన్నట్టు అదా? దేవుడు అలా రాయడు కదమ్మా. ధనం ఎక్కడుంది నేను చెప్పనా? నీ ధనం ఎక్కడుందో నీ హృదయం అక్కడ ఉంటుందంటే, కొంతమందికి ధనము ఎక్కడ ఖర్చు పెడతారో విపరీతంగా జీవితంలో ప్రథమముగా అదే ఉంటుంది. కొంతమందికి ఆహారం ఉంటుంది, కొంతమందికి బట్టలు ఉంటాయి, కొంతమందికి నేను ఒప్పుకుంటా కదా, ఒకప్పుడు నా ధనం ఎక్కడుండేదంటే నా బండి మీద ఉండేది, బైక్. నాకు ఇంకా అది తప్ప, నా బండి తప్ప నాకు ఏది ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగా ఉండేవాడిని. దేవుడు నాకు బాగా పెద్ద పాఠం నేర్పించాడు. మళ్ళీ ఇంకొకసారి ఏం చేయలేదు, మళ్ళీ బండి అనలేదు. ఓకేనా? మన ధనము ఎక్కువగా ఎక్కడ ఖర్చు పెడుతున్నామో మన హృదయం అక్కడ ఉన్నట్టే. మానవులు అమ్మ, స్వార్థం ఉంటుందా లేదా? మనంత తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటారా? మనకి ఇష్టం కాంది, మనకు ఉపయోగకరం దాని మీద రూపాయి ఖర్చు పెడతామా? మనం ధనం ఎక్కువ దాని మీద ఖర్చు పెడతామంటే దాని మీదే ఏమున్నట్టు? నా మాట అర్థమవుతుందమ్మా? అది ఆహారమా? దీంట్లో తప్పు ఏంటి అని అనొచ్చు. ఎందుకు తప్పు తెలుసా? ప్రతి మనిషి హృదయం ఎక్కడ ఉండాలి, కానీ ఎక్కడ ఉంటుంది? నా మాట అర్థమైందా? రెండోది, మన హృదయం ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి. మన హృదయం ఉండాలంటే అక్కడే ఉండాలి. మా ప్రపంచంలో అందరికన్నా శక్తివంతుడు ఎవరు తెలుసా? ఎవరమ్మా? స్తోత్రం, దేవుడమ్మా. దేవుడు తర్వాత ఎవరు శక్తివంతుడు? ఏంటి శక్తి తెలుసా? డబ్బు, తర్వాతే సైతాను. డబ్బుని మంచిగా వాడుకుంటే అంత మంచి క్షేమం మనకి లేదు, చెడ్డగా వాడుకుంటే దానంత నష్టం మనకి లేదు. నేను చెప్పే మాట నిజం, వాక్యానుసారమైన మాటే. దేవుడు అన్నింటికన్నా శక్తివంతుడు, తర్వాత డబ్బు, తర్వాతే సైతాను. ఇప్పుడు సమస్య ఏంటి తెలుసా? డబ్బు మన ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది, హృదయం ఉంటుందిగా. నా హృదయం ఎక్కడ ఉండాలా? అప్పుడు నా డబ్బు ఎక్కడ ఉండాలా? మీరు అనుకుంటారు, ఇప్పుడు పాస్టర్ గారు డబ్బులు కానుకలు ఇవ్వడానికి గురించి మాట్లాడుతున్నారు. కాదు, దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు నా హృదయము దేవుని దగ్గర ఉండాలి అని నేను అనుకుంటే నా జీవితంలో నా కోసము సంపాదించుకునే డబ్బు దేవుడి కోసం ఖర్చు పెట్టాలి. చాలామంది ఖర్చు అనగానే ఆఫరింగ్స్ కాదు. నీకంటూ టైం తీసుకో. నీ ఉద్యోగంలో నువ్వు సంపాదించేది 2-3 రోజులు నష్టపోయినా పర్లేదు, ఆ డబ్బు ఎక్కడ ఖర్చు పెడుతున్నాడంటే అక్కడ నష్టపోయినా పర్లేదు, నువ్వు దేవుడి దగ్గర కూర్చొని వాక్యము నేర్చుకోవడానికి దాన్ని ఆ 3 రోజులు కనుక నువ్వు వాడగలిగితే నువ్వేం చేసినట్టంటే, నువ్వైనా నేనైనా 3 రోజులు డబ్బులు వస్తే నేను తినేవాడిని, ఇప్పుడు దేనికోసం వదిలేసుకున్నా? దేవుడి కోసం డబ్బు ఖర్చు పెట్టినట్టు. నా మాట అర్థమవుతుందా? దశమ భాగాలు, అర్పణలు పేదవారికి చేయడం రైట్. దానికంటే ముందు ఇది నా విలువైంది, నేను తింటా. 3 రోజులు ఉద్యోగం చేస్తే ఈ పని నేను తింటా. దాన్ని పక్కన పెట్టి నేను దేవుని వాక్యం వినడానికి లేకపోతే దేవుని పనికి వస్తున్నానంటే మనకు అనిపించవచ్చు, అక్కడ 1000 రూపాయలు పోయినట్టు అనిపించవచ్చు. కానీ వాస్తవం ఏం జరుగుతుంది తెలుసా? 1000 రూపాయలు ఇక్కడ కట్టావు, ఎక్కడ తెలుసా? దేవునికి ఇచ్చావు 1000 రూపాయలు. నా మాట అర్థమవుతుందమ్మా? అలా చేసిన వాళ్ళు జీవితంలో కార్యము చూస్తారు. నేను అనుభవించా దీవెన. నాకు ఆదివారం నాకు సెలవు ఇవ్వకపోతే నేను ఆ మేనేజర్తో గొడవ కాదు, కానీ ఆయనకి నీకు చేయాల్సిన ఎక్స్ట్రా పని నేను చేయను. నువ్వు ఇప్పుడు దాకా నీకు ఎక్స్ట్రా పనితో నన్ను వాడుకున్నావు కదా, నీకు బెనిఫిట్గా ఉన్నాం కదా, అది నేను ఇక చేయను. నా పని నేను చేసుకుని వెళ్ళిపోతా. అతనికి ఎక్స్ట్రా పని కావాలి కాబట్టి ఖచ్చితంగా ఆదివారం సెలవు ఇచ్చేవాడు. కొన్నిసార్లు మిస్ అయింది, బాధపడ్డా. కానీ దేవుని కోసము నిలబడగలిగితే అది డబ్బు ఖర్చు పెట్టినట్టు. నీ కోసము, నీ క్షేమం, అది నష్టము, లేకపోతే నిన్ను తిడతాడు, అయినా కూడా ఆ సమయాన్ని లేకపోతే ఆ ధనాన్ని దేవుని కోసం వదిలేస్తే ఆ డబ్బు నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టినట్టు? దేవుని కోసం ఖర్చు పెట్టినట్టు. అంటే నీ హృదయం ఎక్కడుందంటే దేవుడి దగ్గర. ఎందుకని? నీ ధనాన్ని అక్కడ ఇచ్చావు కదా. నా మాట అర్థమవుతుందమ్మా? అలా కాదు, దేవుడి కన్నా ముందు నాకు పనే అంటే మన ధనం అక్కడ ఉన్నట్టు మన హృదయం కూడా అక్కడే ఉన్నట్టు. ధనమే కాదు, మన బలము, మన సమయము, మన అనుకునే పని పక్కన పెట్టి నువ్వు దేవుని కోసము
నిలబడితే ప్రార్థనలో, లేకపోతే ఏదైనా ట్రైనింగ్, మొన్న 1 నెల ట్రైనింగ్ అని చెప్పాం, ఎవరు రాలా, కొంతమంది వచ్చారు. ఎందుకు చేస్తున్నామని? ఎస్, మీకు అందరికీ పనులు ఉన్నాయి. ఇక ఎలా కనిపిస్తుంది అంటే మీకు ఇదే పని కాబట్టి మీరు చేస్తారండి పాస్టర్ గారు, మాకు అది కాదు కదా, మాకు వేరే పనులు ఉన్నాయి. కాదు, దాన్ని వదిలి దేవుని దగ్గర నువ్వు ఇవ్వగలిగితే, ఇవ్వడం అంటే ఇదిగో అక్కడ వదిలేసావంటే ఇక్కడ ఇచ్చినట్టే. అది ఎవరైతే చేస్తారో ఆ దేవుని ఖచ్చితంగా పొందుకుంటారు. ధనమోహము అనే మాట ఎందుకు చెప్తున్నాను? ఈ సమస్య నుంచి బయటికి రావాలంటే నేను దేవునికి ఇచ్చేవాడిగా ఉండాలి. ఇచ్చేవాడిగా అంటే చాలా మాట్లాడుకున్నాం, ఈ రోజు నుంచి ఇది మొదలు పెడదాం. నేను ఎక్కడ నాకు సంపాదిస్తున్నానో దాన్ని యేసయ్య కోసం పక్కన పెడతాం. నా మాట అర్థమైందమ్మా? ఓకే, ఇప్పుడు 4వ దానికి వెళ్దాం. 4వ నెలకి వెళ్దాం. ఏ నెల అది? మంచి నెల. చదువునానా? ఓకే, అటివారు సఫలులై. ఓకే, నా మాట అర్థమైందమ్మా? 3 నెలలు అర్థమైనాయి కదా. 4వ నెల ఎలా అంట? వాక్యం వినగానే ఏం జరిగింది? వాళ్ళలో ఏముంది? ఏముందమ్మా? లోతుంది. లోతుందంటే ఇందాక 2వది మాట్లాడుకున్నాం, రాతి నెల. లోతుగా ఆ నెలలో ఏమున్నాయి? ఇప్పుడు ఈ నెలలో ఉన్నాయా? అమ్మా అదే ఇప్పుడు ఈ నెలలో లేవు కదా, ఈ 4వ నెలలో లేవు. ఈ 4వ నెల అనుభవం ఏంటంటే ప్రతిస్పందించే అనుభవము. ఎవరైతే ప్రతిస్పందిస్తారో ఈ 4వ అనుభవంలో ఉన్నట్టు. ప్రతిస్పందించట్లేదు అంటే మొదట 3 అనుభవాల 3 నెలల్లో ఎక్కడో చోట ఉన్నట్టే. నా మాట అర్థమైందమ్మా? ఎవరు ఏ నెలలో ఉన్నారో నాకు చెప్పాల్సిన అవసరంలా. కానీ ప్రార్థన ఈ వాక్యం అయిపోయిన తర్వాత అందరికీ పేపర్ ఇస్తా. మాట అర్థమవుతుందా? ఖచ్చితంగా అది రాసి దాని గురించి సమాధానము మీరు తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇందాక మనం చదివాం, ఇది గనక అర్థం కాకపోతే వాక్యములో ఏది అర్థం కాదు. ఎందుకంటే వాక్యం పడతానే ఉంటుంది. మొదటి నెల అర్థం కాదు, సైతాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. 2వ నెల లోతుగా రాళ్ళు ఉన్నాయి, పడింది, ఎదుగుతుంది, పోతుంది. ఇంకొన్ని కొత్తది పడింది, కొంచెం ఎదుగుతుంది, వేరు లోపలికి వెళ్ళట్లా పోతుంది. ఇంకోటి కొత్తగా పడింది, వేరు లోపలిగా లేవు, వెళ్ళిపోతుంది. 3వది, వీళ్ళ 3వ నెల ఎంత వాక్యం చెప్తున్నా మా జీవితం ఏమవుతుంది అనే భయం కొంతమందికి, దేవుడు తప్ప మిగిలినన్ని ప్రాధాన్యం అనేవాళ్ళు కొంతమందికి. ఈ 3 నెలల్లో ఎక్కడున్నానో అని నేను గుర్తించి దానికి తగినట్టుగా ఒక్కొక్క దానికి ఒక జవాబు ఇచ్చాను, ఒక్కొక్క వచనం చూపించాను. ఆ మాటని, ఆ జవాబుని మనం పట్టుకోకపోతే మంచి నేలగా మనం మారలేము. మంచి నేలగా మారితేనే ఇప్పుడు నేనేం చేయాలి అని ప్రతిస్పందిస్తాము. ప్రతిస్పందించిన వాళ్ళు మాత్రమే విశ్వాసము, వాక్యము శక్తిలా పనిచేస్తుంది. నా మాట అర్థమవుతుందని అనుకుంటున్నాను. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం మరొక్కసారి చదివి ఆ మాట మన జీవితంలో గుర్తుండాలి. అపోస్తల కార్య గ్రంథాలు 2వ అధ్యాయం 37వ వచనం. ఓకే, సహోదరులారా చాలన్నా, మేము ఏమి చేస్తాము అని వాళ్ళు అడక్క ముందు వాళ్ళ జీవితంలో ఏం జరిగిందమ్మా? నా మాట వినాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు హృదయంలో నొచ్చుకుంటున్నామంటే అదే నెల? మంచి నెల. హృదయంలో నొచ్చుకుంటున్నాము అంటే అది మంచి నెల. లేదు అంటే అసలు అర్థం కావట్లా, మొదటి నెల. 2 పడినా కూడా కొద్ది రోజులకి అది పోతుంది, 2వ నెల. 3వ నెల అసలు వాళ్ళకి సంబంధం లేదు, నువ్వు ఏదైనా చెప్పుకో, మాకు మాత్రం మా భవిష్యత్తు, మా డబ్బే. 4వ నెల తప్పు ఉండగానే అరే నిజంగా ఈలో నాలో తప్పు ఉందిగా, కడ్డహాట హృదయాన్ని కోస్తుంది ఆ మాట, నాలో ఈ తప్పు ఉంది కదా, సరే ఇప్పుడు నేనేం చేయాలి అది చెప్పండి. ఇది 4వ నెల. ఇలా ప్రతిస్పందిస్తే వాక్యంలో ఏ శక్తి ఉందో అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది. నేను ఒక మూడు విషయాలు చెప్తాను. దేవుడు ఎప్పుడు కరెక్టే చేస్తాడు, దేవుడు ఎప్పుడు న్యాయమే చేస్తాడు, దేవుడు ఎప్పుడు మంచోడే. వాక్యంలో ఏదుందో అది ఖచ్చితంగా మన జీవితంలో జరగాలి అంటే జరుగుతుంది. అలా జరగట్లేదంటే నేనేం చెయ్యాలి, ఈ ప్రశ్న మనలో రావాలి. వాక్యం చూసి ఈ వాక్యంలో అయ్యా అప్పుల సమస్య ఉండదు కదా,
పాపము చెయ్యరు. రక్షణ పొందుకున్న వాళ్ళు, యేసు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు పాపము చెయ్యరు. మనస్సాక్షి శుద్ధీకరించబడిందని చెప్తున్నావు కదా, మరి నాకు ఇంకా అవ్వాల, ఇప్పుడు నేనేం చేయాలి? నా మాట అర్థమవుతుందమ్మా? ఆ ప్రతిస్పందించగలిగే మనసు మనకుంటే దేవుని శక్తి మన కల్లారా మన జీవితంలో మనం చూడగలము. నేను ఒక మాట చెప్తానమ్మా, రాబోయే రోజుల్లో ఇప్పుడు దాకా ఏ తరము సరిగ్గా మాట్లాడదు, ప్రశ్నించదు. రాబోయే తరము మన బిడ్డలు వస్తారు, వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, నువ్వు చెప్తున్న దేవుడు వాక్యము నీలో ఎందుకు లేదు అని అడుగుతారు. నేను చెప్పిన మాట అర్థమవుతుందా? నువ్వు ఏదైతే నాకు చెప్తున్నావో నువ్వు ఎందుకు చేయట్లేదు? అది నువ్వు ఏ దేవుడు పాపా నుంచి రక్షిస్తాడంటున్నావో అది ఎందుకు నీ జీవితంలో కనిపించట్లేదు అని అడుగుతారు. ఏం చెప్తావు? మనం ఏం చెప్తాం? వాక్యం తప్పు బాబు, అది అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి, మనం ఇలా బతికేస్తే వెళ్ళిపోవాలా? సామెతల్లో గ్రంథం ఉంది, మాటల్లో కుటిలత ఆత్మకు భంగము. కుటిలత అనే మాటకు అర్థం ఏంటంటే, రెండు రకాలుగా వాక్యంలో దేవుడని పొగుడుతాము, అది మన జీవితంలో కనిపించకపోయేసరికి చూసి చూడనట్టుగా మన పిల్లలతో మనం, లేకపోతే మనం ఎవరిని అడిగితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము. అది అలా మాట్లాడడం, అలా కాంప్రమైజ్ అవ్వడం ఏం చేస్తుందంటే ఆత్మకు భంగము. మనం చేయకూడదు. ఆ తరము ఖచ్చితంగా మన ముందు వస్తుంది. వాళ్ళ మాటకి మనం దొరక్క మునిపే దీంట్లో ఉన్న శక్తి ఏంటో, ఈ మాటలో ఉన్న అనుభూతి ఏంటో అది మనం పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే నేనేం చేయాలి దేవా? ఈ రోజు నుంచి నువ్వు చెప్పినట్టుగా నీ వాక్యంలో ఉన్నది నా జీవితంలో నెరవేర్చబడాలి అంటే నేనేం చేయాలి? ఈ ప్రశ్న, ఈ ప్రతిస్పందించే ప్రశ్న, ఈ అనుభవము మన జీవితంలో ఖచ్చితంగా కలగాలి. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అందరం ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవా, ఈ 3 నేలల్లో ఏ నేలగా మనం ఉన్నామో మనల్ని పరీక్షించుకుందాం. నాది ఈ 3 నెలలు కాదండి, అది మంచి నెలే అని ఎవరన్నా అంటారా? నీది మంచి నెల కాదు అని నేను ప్రూవ్ చేయాలి, నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎవరు అలా అనుకుంటే అలా. కానీ ఈ 3 నెలల్లో ఎవరమైనా మనం ఉన్నామా? నేను ప్రతిదానికి సమాధానం చెప్పాను. అర్థం కాకపోతే నీకంటూ 1 గంట 2 గంటలు నేను వాక్యంలో ఎదగాలి, నా ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకోవాలి అని సమయం తీసుకో. మందిరానికి రా, ప్రశ్నించు, అడుగు, తెలుసుకో. వాక్యము తెలుసుకున్న వాళ్ళు శక్తి, దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. 2వ అనుభవం, రాతి నెల. ఏది మర్చిపోలేకపోతున్నామో, యేసయ్య నేను చేసి నేను మర్చిపోయాడు, నేను ఎందుకు మర్చిపోకూడదు? నేను తప్పు చేశాము, ఒకరిని గాయపరిచాము, క్షమించాలి అనే మనసు లేకపోతే ఎలాగా? ప్రార్థిద్దాం. అలాంటి అనుభవాలు ఎవరుంటే యేసయ్య నాకేం చేశాడు అనే చూద్దాం. సిలువలో ఆయన సమస్త నన్ను క్షమించేశాడు కదా, నా బాధని, నా వేదన్ని, నా కోపాన్ని అన్ని ఆయన తీసుకొని ఆయన నాకు విడుదల ఇచ్చాడు కదా అని మనం గుర్తించగలిగితే అదే ఆ సమస్యకి, ఆ 2వ నెల సమస్యలో ఉన్న వాళ్ళకి జవాబు. ఐహిక విచారాలు, నీతిని, రాజ్యాన్ని వెతికితే సమస్తము నేను నీకు చేస్తాను, ఇదే కదా నూతన నిబంధన, ఆత్మ ద్వారా పుట్టిన నూతన జీవములో ఉన్న శక్తి. ఇదే సమాధానము. ఐహిక విచారాలతో ఎవరు బాధపడుతున్నారో, ప్రతిస్పందించలేకపోతున్నావు, వాటిని బట్టి నువ్వు ఈ వాగ్దానాన్ని మత్తయి 6:33 గనక నువ్వు తీసుకోగలిగితే, నేను తీసుకోగలిగితే ఆ సమస్య నుంచి విడుదల. తన మోహం, యేసయ్య తప్ప, దేవుడి మీద తప్ప మన ధనము, మన హృదయము ఎక్కడ ఉండకూడదు కదా. ఇది మనం గుర్తించగలిగితే, దీన్ని మనం సరి చేసుకోగలిగితే ఆ సమస్య నుంచి మనం బయటికి రాగలం. ఆ నేల అనుభవం నుంచి మనం బయటకు వచ్చి మంచి నేలగా మార్చబడగలం. అక్కడ రాస్తుంది, ఒకడు 30గా, ఒకడు 60 ఒకడు 100 ఫలితం. మనము ఈ 3 నేలల అనుభవం నుంచి బయటకు వచ్చి మనము దేవుణ్ణి అడుగుతాయా నేనేం చేయాలి అని ఒక్కొక్క మాట చేస్తూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు మొదటిగా 30 వంతుల ఆశీర్వాదం రావచ్చు, ఇంకా ఎదుగుతుంటే 60 రావచ్చు, కానీ ఒకరోజు ఖచ్చితంగా 100 ఫలం వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు నాన్న. అయ్యా వినుట వలన విశ్వాసము, అది యేసయ్య గురించిన మాట నాన్న. అభిషేకముతో కూడిన అభిషేక్తుని గురించిన మాట
విడుదలవుతున్నప్పుడు నాన్న నేను ప్రతిస్పందించగలిగితే నాకు విశ్వాసం వస్తుందని చెప్తున్నావు తండ్రి. ప్రతిస్పందించాలి, స్పందించి ఆ క్షణంలో ఆనందంగా ఉండి ముందుకు వెళ్ళిపోవడం కాదు, ప్రతిస్పందించాలని చెప్తున్నావు నాన్న. మేమేం చేయాలి అని ప్రతిస్పందించగలిగే మనసు మాకు దయచేయండి. అలా అడగలేకపోవడానికి, ప్రతిస్పందించలేకపోవడానికి కారణమైన ఆ 3 నెలల అనుభవంలోంచి మమ్మల్ని మీరు బయటకు తీసుకొస్తున్నందుకు మీకు వందనాలు. మేము ఆత్మీయంగా ఎదగడానికి అయ్యా మా జీవితంలో మేము సమయం తీసుకొని అయ్యా డబ్బు ఖర్చు పెట్టైనా కానీ ప్రభా అయ్యా ఒక చోట కూర్చొని వాక్యము నేర్చుకోవడానికి అన్ని పక్కన పెట్టి వాక్యం నేర్చుకొని వాక్యంలోని శక్తిని అనుభవించడానికి మాకు మీ కృప దయచేయండి, సాయం చేయండి నాన్న. ఆ 3 నెలల అనుభవంలోంచి ప్రభా ఆ 4వ నెల ఆ మంచి సారవంతమైన మంచి నెల అనుభవంలోకి మేము వచ్చి ఆ 100 ఆశీర్వాదం మేము పొందుకోగలిగే కృప దయచేయండి ప్రభా. ఇక్కడ చేరి వచ్చిన వాళ్ళందరినీ ప్రభానైనా ఈ అనుభవంలోకి నడిపించండి. మేము ప్రతిస్పందించాలి. నువ్వు యేసయ్య నువ్వు చెప్పిన మాటకి మేము ఏం చేయాలి అనే అనుభవంలోకి మేము వచ్చి ఆ మాట ప్రకారంగా చేసి మా జీవితంలో వాక్యంలో ఉన్న శక్తి మేము చూడగలిగే కృప దయచేయండి తండ్రి. ఇది ఇంకెక్కడ ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి ఎవరు వింటున్నారో ప్రతి వారిలో ఈ 4వ నెల అనుభవం ప్రతిస్పందించి వాక్యంలో ఉన్న శక్తిని పొందగలిగే అనుభవించగలిగే అనుభవంలోకి ఇక్కడున్న వాళ్ళని, ఈ రికార్డింగ్ చూస్తున్న వాళ్ళని ప్రభువైనా మీరు నడిపించమని, ఆ అనుభవంలోకి నడిపించి దీవించమని నజరేయుడైన యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మా అందరికీ ప్రభువు పేరిట వందనాలు.